అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులని తుడిచిన నేస్తమా
ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా ఎవరైనా 10th క్లాస్ అయినానికి చాలా కష్టపడేవారు ప్లస్ డిగ్రీ మాత్రమే చేసుకున్నాను. ఇంటర్ మాత్రం కావాలని చెప్పేసి మేము చాలా 2 years నుంచి ప్లాన్ చేసినాం సార్. సరే తరగతి చాలా మందికి ఇచ్చాము. దానికి ఒక్కొక్కరు వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అమర్దాస్, నా పేరు మీ లింగం సార్. నాకు రామ్ సార్ సీక్రెట్ అని కూడా కొత్త పేరు పెట్టారు సార్. పెట్టడం వల్ల నా ఐడెంటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్గా ప్లస్ కామర్స్లో సీక్రెట్ అనేది ఒకటి ఉండేది సార్. దాని గురించి ఆలోచించాను. నేను ఇప్పుడు అడ్వకేట్గా MBA LLB చేశాను సార్. నేను అడ్వకేట్ రంగారెడ్డి కోర్టు అండ్ సిటీ సివిల్ కోర్టు కూడా చేస్తున్నాను సార్. ప్లస్ లీగల్ అడ్వైజర్ కూడా చేస్తున్నాను సార్. నాకు ఒక పాప ఒక బాబు సార్. పాప 6th క్లాస్, బాబు 7th క్లాస్. రవీంద్ర బాబు తీసుకున్నాను సార్. థ్యాంక్స్ సార్. నేను కర్మంగడ్ సార్. కర్మంగడ్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ సార్. నమస్కారం సార్. నా పేరు అమర్దాస్ సార్. నేను అడ్వకేట్, ట్యాక్స్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్, నల్గొండలో 2 ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులో అక్కడ ఒక 3 రోజులు, ఇక్కడ 3 రోజులు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్, GST ప్రాక్టీషనర్, అడ్వకేట్ కూడా చేస్తున్నాను. ఇది సార్ నా ప్రొఫైల్. నాకు పెళ్ళి అయింది. మా ఆవిడ పేరు మనసి. మా పాప ఒక పాప ఉంది నాకు. మా పాప 1st క్లాస్ అవుతుంది, 6 years. లక్ష్మీ ఇంటర్నేషనల్ స్కూల్ తొలూరులో చదువుతుంది. నేను అక్కడే తొలూరులో ఇల్లు కొనుక్కొని అక్కడే వెళ్తున్నాను. ఇది నాకు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ సార్. నా పేరు అశోక్ సార్. నేను డిగ్రీ వరకు చదువుతున్నాను సార్. ప్రస్తుతం పొలిటికల్గా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇంతకుముందు ఉపసర్పంచ్ చేసిన సార్ ఊళ్ళో సార్. బీజేపీ సార్. దాంతోపాటుగా ఏజెన్సీ బిజినెస్ ఉన్నాయి సార్. ఇండస్ట్రియల్ బ్యాంక్ కానీ HDFC ఏజెన్సీ బిజినెస్ ఉన్నాయి సార్. నాకు మా వైఫ్ పేరు లావణ్య సార్. 2 పిల్లలు సార్. నేను చిట్యాల్లో ఉంటాను సార్. ప్రజెంట్. అవును సార్. నా పేరు సైదులు. మాది వచ్చేసి రేవగూడెం. నేను ప్రెసెంట్ జూనియర్ లెక్చరర్గా ఇంగ్లీష్లో నల్గొండలో చేస్తున్నా సార్. ఇంగ్లీష్ జూనియర్ కాలేజ్ సార్. శ్రీ వేదాంత ఒకటి, చైతన్య జూనియర్ కాలేజ్ ఒకటి. దాంట్లో పార్ట్ టైం చేస్తూ ఫ్యాకల్టీగా చేస్తుంది సార్. సో నాకు పెళ్ళి, మా మిస్సెస్ పేరు సంధ్యారాణి సార్. అత్తగారు కనగారు. 2 బాబులు. 2 కూడా
పెద్దవాడు సెకండ్ క్లాస్, చిన్నోడు యూకేజీ, న్యూ జనరేషన్ స్కూల్ నల్గొండ లోకల్లోనే ఉంటారు కాంప్లెక్స్. సార్ ఇది నా పేరు లింగస్వామి సార్. నేను హైదరాబాద్లో ఉంటా. రియల్ ఎస్టేట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఒక బాబు, ఇద్దరు పాపలు. బాబు 10th క్లాస్, పాపకు 7th క్లాస్. పలివేల. వాళ్ళ వైఫ్ పేరు లావణ్య. పేరు సార్ గుంటూరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు గోవిందశంకర్ సార్. అది లక్ష్మీనగర్ సార్. నేను హైదరాబాద్లో ఉంటాను సార్. నేను ఇండియన్ కార్పొరేషన్లో నేను జాబ్ చేస్తున్నాను సార్. నా వైఫ్ పేరు వచ్చేసి నిఖిత సార్. ఇండియన్ కార్పొరేషన్ గ్యాస్. మా వైఫ్ పేరు నిఖిత సార్. ఇద్దరు పాపలు సార్. పెద్ద పాప ఫస్ట్ క్లాస్ సార్, చిన్న పాప 1 క్లాస్ సార్. థ్యాంక్ యూ. అనురాధ గారు. నమస్కారం. నా పేరు అనురాధ. మా ఆయన పేరు శివ. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప 8th అవుతుంది, చిన్న అమ్మాయి 5th అవుతుంది. మా ఆయన ఫ్యాషన్ డిజైనర్ చేస్తుంది హైదరాబాద్. ఫ్యాషన్ డిజైనర్ చేసి ప్రస్తుతం సార్ వాళ్ళ చెల్లెలు, రామ్ సార్ వాళ్ళ చెల్లెలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సింగం సౌజన్య. మా వారి పేరు మదన్ మోహన్. నాకు ఒక పాప ప్రణవి, ఒక బాబు హరి. పాప 8th క్లాసు, బాబు 3rd క్లాస్. మాది వేపాక్షి క్లాస్ 4 బిజినెస్ రామన్నపేట. అక్కడే సెటిల్. అమ్మపాడు అంజయ్య, మా మిస్సెస్ మాధవి, 2 బాబులు. ఆయన 7th, ఆయన 6th. నేను చేసే కడుగు చేస్తాను. రియల్ ఎస్టేట్ అయితే పర్వాలేదు సార్, మంచిగా సీజనబుల్ బిజినెస్. మైక్ దగ్గర పాప బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. నేను టీచర్ వేసింది. నేను ఉండేది నాపర్తి. మా వారికి విద్యావంతం చేసింది. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని నెలల నుంచి మనం చేసిన ప్రయత్నం ఎన్నో రోజులుగా మన 10th వరకే స్నేహితుల సమ్మేళనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చేసుకుంటున్నాం. ఈ ఇంటర్మీడియట్, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అనేది తక్కువ జరుగుతున్నాయి. కాకపోతే మనం సార్లు అందరూ ఉన్నారు, అందరూ మనం ఉన్నాం. కంపల్సరీ మనం ఈ ఒక ప్రోగ్రాం నడిపించుకోవాలని గత కొన్ని నెలలుగా అమ్మవారి లింగస్వామి, అనురాధ, సౌజన్య అందరూ కొద్దిగా దీన్ని శ్రద్ధతోటి ముందుకు తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇంత చిన్న మీటింగ్ అని అనుకోకుండా సార్ వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వెళ్ళి మన కోసం అందరూ వచ్చారు. ఒకసారి ఒక భాస్కర్ రెడ్డి సార్, ప్రిన్సిపాల్ సార్ తప్ప మన అందరూ వచ్చారు సార్. ఆల్మోస్ట్ చాలా థ్యాంక్స్ సార్. మేము నిజంగా కృతజ్ఞతలు మీకు. ఇంత మంచి ప్రోగ్రాంకు మీరు వచ్చినట్టేనే మాకు చాలా సంతోషం సార్. దీనికి మించింది ఇంకేం లేదు. మీరు ఇంత మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు శంకర్ చెరుకుపల్లి, మా సొంతూరు పలివేల. నేను ఇక్కడే 2000లో సిఎస్సి బ్యాచ్. డిగ్రీ రాఘవేంద్ర కాలేజ్ నల్గొండలో చేశాను సార్. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళాను. నేను భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లిమిటెడ్లో అడ్మిన్ మేనేజర్గా చేస్తున్నాను సార్ ప్రజెంట్. మా ఆఫీస్ వచ్చేసి బేగంపేట, హైదరాబాద్ ఉంది సార్. నేను ఇదే కంపెనీ, సేమ్ కంపెనీలో 15 years సర్వీస్ సార్. 15 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో చేస్తున్నాను అడ్మిన్ మేనేజర్గా. నాతో పాటు రాము సార్ వెళ్ళిపోయిన తర్వాత తిరుపతి రెడ్డి సార్ అని వచ్చేసారు మనకి కామర్సు.
ఆ సార్ కూడా నా దగ్గర అకౌంటెంట్గా చేసిండు, మాతో పాటు కలిసి పనిచేసిండు. గోపికృష్ణ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. మంచి ప్రొఫెషనల్గా ఉన్నాను సార్. జాబ్ కూడా అదృష్టం కొద్ది ఒక 6 స్టేట్లలో పనిచేసే అదృష్టం వచ్చింది. తర్వాత మంచి ప్రొఫెషనల్ ఇప్పుడైతే ప్రజెంట్ హ్యాపీ సార్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 8th క్లాస్, పాప 6th క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రసన్న. నేను మా ఆయన పేరు సతీష్. నాకు 2 పాపలు. పెద్ద పాప కృషిక, చిన్న పాప మౌక్తిక, 6th 5th. మా హస్బెండ్ వచ్చేసి అకౌంటెంట్, హైదరాబాద్ బిఎండి. నమస్తే సార్, నా పేరు పరంజ్యోతి. మా వారు ఓంకార్ అండి. ఆయన సాఫ్ట్వేర్ అండి. అంబర్పేటలో ఉంటాం సార్. నాకు 2 పిల్లలు, 2 బాబులు. 9th క్లాస్ పెద్ద బాబు, చిన్న బాబు 6th క్లాస్. సాఫ్ట్వేర్ ఏం కదా ఈ హౌస్ అంబర్పేట. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్ సార్. పొలిటికల్ గ్రామం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. డిగ్రీ వరకు చదివాను. బిజినెస్ చేస్తున్నాను. సైన్స్ సర్వీస్. 2 బాబులు సార్. పెద్ద అబ్బాయి మంది 5th క్లాస్ చదువుతున్నాను. చిన్న బాబు శివ 3rd క్లాస్ చదువుతున్నాను. థ్యాంక్స్. నమస్కారం సార్. నా పేరు శైలజ. మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రమేష్. నా పేరు మాది ఇదే సార్ మునుగోడ మాది. మా భార్య విజయ సార్. నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నాకు ప్రజెంట్ ఇప్పుడు నల్గొండలే ఉంటున్నాను. మా భార్య మాకు సివిల్ ఎస్ఐగా వచ్చారు రీసెంట్గా. వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు సార్. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు సార్. సివిల్ సార్. నేను ఫోటోగ్రఫీ చేస్తాను. విజయ్ సార్, విజయ్ సివిల్ ఎస్ఐ సార్. ఆర్డీఓ గారు, అలాగే రామ్ సార్, అలాగే మన నరసింహ సార్, అప్పుడున్నటువంటి మీరందరూ విద్యార్థులుగా ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారాలు. నేను రామకృష్ణ కాలేజీకి నేను 2000 సంవత్సరంలో అప్పుడున్న మ్యాథ్స్ సార్ వెంకట్ సార్ తీసుకొస్తే వచ్చినాను. అప్పుడు నేను దగ్గర కాలేజీలో పనిచేసేవాను. కేవలం నేను గ్రామర్ చెప్పడానికి మాత్రమే వచ్చేవాడు. అందుకోసమే నన్ను గ్రామర్ సార్ అనేవాడు. గ్రామర్ సార్ అని మాత్రమే నా పేరు. ఈ ప్రాంతం, నేను కూడా ఈ ప్రాంత వాసిని. పక్కన కాకులకొండ అన్నమాట. నేను రామకృష్ణ 10th క్లాస్ దోమలపల్లి హై స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు రామకృష్ణ కాలేజ్ అప్పట్లో చాలా గొప్పగా ఉండేది. 2000 మీరు చదువుకున్నప్పుడు కూడా పెద్ద స్థాయిలో ఉండేది. రామకృష్ణ కాలేజీ నాకు ఒక రకంగా చెప్పాలంటే నాకు లిఫ్ట్ ఇచ్చి, నేను ఈరోజు ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నేను నాగార్జున సాగర్ పోయినాను. అక్కడ దాదాపు ఇయర్లీ ఒక 300-400 మంది వెళ్ళిపోయేటువంటి వారు. అక్కడ 600-700 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి వారు. అక్కడ ఓపెన్ డిగ్రీ అవన్నీ కూడా నేనే చూసుకునేటువంటి వాడిని. ఆ తర్వాత నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చినాను. అక్కడ దాదాపు 2000 మంది ఉంటారు విద్యార్థులు. ఓపెన్ ఇంటర్, ఈరోజు నేను వాస్తవానికి కొంచెం లేట్ అయింది రావడానికి. ఓపెన్ ఇంటర్ కోఆర్డినేటర్ నేను ఆ కళాశాల. దీని అంతటికి కారణం మన పెద్దలు రామకృష్ణ కళాశాలలో నాకు లిఫ్ట్ ఇచ్చింది. నాకు జన్మనిచ్చినటువంటి తల్లి లాంటిది రామకృష్ణ జూనియర్ కళాశాల. ఇక్కడ ఎందుకంటే పక్కనే మా ఊరు కూడా ఇక్కడే పక్కనే కాబట్టి ఇక్కడ బంధుత్వాలు కూడా ఉండేటువంటివి కాబట్టి పల్లెలు కావచ్చు, చీకటి మామిడి, కొప్పెల్లి, మన ఎలగలగూడెం కావచ్చు,
ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు ఇక్కడ టీచ్ చేయాలంటేనే ఇష్టం ఉండేది, కానీ అదృష్టవశాత్తు అనుకోకుండా నాకు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా నాగార్జున సాగర్లో అక్కడ నాకు అపాయింట్ అయినా 2000 సంవత్సరంలో. కానీ ఆయన ఇక్కడే పనిచేసేది కొంతకాలం. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసినాను కానీ రామకృష్ణ కళాశాలలో చేసినంత తృప్తి ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నల్లగొండలో 2000 మంది ఉంటారు. అక్కడ దాదాపు నేను అత్యంత పేదరికం నుంచి వచ్చినాను. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, నేను ఎవరైనా అడిగినా చెప్తాను. నా పేరు తెలియకుండా ఎవరు ఉండరు. ఆడపిల్లలు కాబట్టి బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళు కాలేజీకి ఎవరు రాకముందే వెళ్తారో అందరు పోయిన తర్వాత వెళ్తారు. ఎందుకంటే పేద పిల్లలు, ఆడపిల్లలు భద్రత ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారి కళాశాలకు వచ్చిన తర్వాత నా పిల్లలుగా భావిస్తుంటాను నేను. అదంతా కూడా నేను రామకృష్ణ కళాశాలలోనే నేర్చుకున్నాను. ఎందుకంటే పెద్దలు మరి శేఖర్ రెడ్డి సార్ కావచ్చు, భాస్కర్ రెడ్డి సార్ కావచ్చు, వెంకటేశ్వర్ సార్ కావచ్చు, మీనే సార్ కావచ్చు, అట్లా అందరూ అట్లా కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి వాళ్ళు. మరి నన్ను ఎవరు కూడా పెద్దలు మన రామ్ సార్ నేను వచ్చిన తర్వాతనే రామకృష్ణ కాలేజీకి వచ్చినారు. రామ్ సార్లందరూ కూడా కలిసి ఉండేటువంటి వాళ్ళు. నరసింహ సార్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఏ మాట చెప్పినా నవ్వుతూనే మాట్లాడేటువంటి వాడు. నరసింహ సార్ మంచిగా ఎంకరేజ్ చేసేవాడు. మల్లయ్య ముఖ్యంగా, మల్లయ్య రాలేదు. మల్లయ్య అందరితోటి, విద్యార్థులందరితో కానీ స్టాఫ్ తోటి కానీ అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు. ఆ రోజు నాకు నిన్న ఇక్కడే పనిచేసిపోయినా ట్రాన్స్ఫర్ అయిపోయినా అన్నట్టుగా అనిపిస్తాను. నేను దాదాపు నేను పనిచేసిన కళాశాల మొత్తం కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా 400-500 స్ట్రెంత్ ఉండేది కదా. నేను పనిచేసిన కళాశాలలో ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాలు అవుతుంది. డక్కన్ కళాశాలలో పనిచేసిన పెద్ద స్ట్రెంత్, హెవీ స్ట్రెంత్ ఉండే. నేను అక్కడ ట్యూటర్గా చేసి ఇక్కడ లెక్చర్. ఎందుకు మాతృ సంస్థ నాకు రామకృష్ణ కాలేజ్ అంటే అంతకుముందు నేను అక్కడ ట్యూటర్గా చేసేవాడు. ఇక్కడ లెక్చరర్గా అపాయింట్ అయినాను. పెద్దలందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చినారు, విద్యార్థులు కూడా. ఎందుకంటే నా లాంగ్వేజ్ కానీ, యాస కానీ, భాష కానీ నాకు ఇక్కడ సరిపోయేది. అందువల్ల మరి నాకు ఈ కళాశాల అంటే నాకు చాలా ఇష్టం ఉండే. కానీ ఇక్కడ కూడా భాస్కర్ రెడ్డి సార్ అన్నారు, అక్కడ 5000 ఇస్తున్నారు కదా, మేము కూడా 5000 ఇస్తాము. ఆ రోజుల్లో 5000 అంటే చాలా పెద్ద ఉండేది. ఇక్కడే ఉండని చెప్తే చాలా మంది ఉండి గవర్నమెంట్ కళాశాల కాబట్టి అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వెంకటేశ్వర సార్ కానీ అందరూ అన్నారు. అంటే నేను అయిష్టంగానే పోయినాను, కానీ అక్కడ కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను. ఆలయంలో కూడా పనిచేసినాను. నేను పనిచేసిన ప్రతి చోట కూడా నేను విద్యార్థులని నా పిల్లలుగానే చూసుకునేటువంటి వాడిని. మరి మా మిస్సెస్ రామబండ ఉండే, ఆమె కూడా చదివించినాను, పీజీటీ చేసింది. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఒక 4 సంవత్సరాల క్రితం, 4 నెలల క్రితం హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆమె బాధాకరమని. మేమిద్దరం మంచి కలిసిమెలిసి ఉండేటువంటి. మా కోడలు అయితే రామబండ రోడ్డు మీద నేనే చదివించిన. నా తండ్రి లేడు. నేను అత్యంత కష్టపడి ఎంఏ ఇంగ్లీష్ చేసినాను. మరి ఆ తర్వాత ఆమెను కూడా చదివించినాను, బీఈడ్ చేయించినాను, ఉద్యోగం వచ్చేటట్టుగా చేసినాను. ఇద్దరం కలిసి మోడల్ స్కూల్గా పనిచేసేటువంటిది. చాలా యాక్టివ్ ఉండేది. సైన్స్ సార్ తెలుసు, సైన్స్ సార్ కూడా బంధువు అవుతారు నాకు. మరి ఇట్లా మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారని తెలిసి చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఫోన్ చేసినారు, సైన్స్ సార్ పొద్దుగాల చేసినారు, అంతకుముందు ఒకసారి చేసినారు. వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి అని అనుకున్నాను. కాబట్టి ఈరోజు ఇన్స్పెక్షన్ ఉండే, ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఇన్స్పెక్షన్ ఉంటే కళాశాలలో అందరు ప్రిన్సిపల్ గారు అందరూ అక్కడే ఉన్నారు. అయినా కూడా నేను పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాను. మరి అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉండదు. రామసాగర్ సిఈసి గ్రూప్ అంటే చాలా ఇష్టం ఉండేటువంటిది. అంతా వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుండేటువంటి. ఒకసారి నాగార్జున సార్ తీసుకుపోయినాడు రామసార్. నన్ను రమ్మన్నారు. సేమ్ ఒకటే ఏజ్ గ్రూప్, కొంచెం నాకంటే చిన్నవాడు ఉండే. ఆ పెద్దలందరూ పర్మిషన్ తీసుకున్నారు. ఎవరు రమ్మంటే కూడా నన్ను రమ్మన్నారు. నేను పోలేదు. సార్ ఒక్కరే అందరినీ నాగార్జున, మేము బీ బ్యాచ్, నాకు ముందు బ్యాచ్ కానీ అందరిని తీసుకొని పోయి ఉండే. చాలా హ్యాపీగా ఉండేది. మీరు అందరూ కూడా చాలా ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని
మరి ఆయురారోగ్యాలు ఉండాలని, మీ పిల్లలు కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, పెద్దలందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. నేను ఇక మామూలు అసలు యాక్చువల్గా ఎప్పుడో ఇంటికి స్పీచ్ ఇవ్వలేదు. ఇదే రెండోసారి మామూలుగా అందరూ నా పూర్వ విద్యార్థులు వస్తే నాకు కూడా చాలా ప్రేమ. ఎందుకంటే ఎదుగుతారు అంటారు రావడానికి చాలా గర్వపడతాను. కానీ ఇంతమంది చాలామంది రావడాక చాలా అప్సెట్ అయ్యారు. సార్ నాకు కూడా పంచాయతీ పోలీస్ అందరూ వెంకటేశ్వర సార్, రామ్ సార్, రామ్ సార్, శేఖర్ సార్ గారు అందరికీ నా కృతజ్ఞతలు. ఓకే, అందరికీ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మామూలుగా దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో చూస్తాం, టీవీలలో వస్తుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని. కానీ మనకు కూడా జరిగితే బాగుండేది అనేటువంటిది అనుకుంటున్నాము. మేము కూడా ఈ మధ్యలో మా 10th క్లాస్ వాళ్ళని చేయాలనే ఉద్దేశం ఉండే, కొంతమంది కలిసినాం. ఆ తర్వాత మళ్ళీ అది కార్యరూపం దాల్చడం అనేది కొంచెం కష్టమైన విషయం. సరే, అది ఇప్పుడు మీరు ఆ అనవాయితీని మీరు స్టార్ట్ చేసినందుకు చాలా మీకు అందరికీ కృతజ్ఞత. నాతోటి కొలీగ్స్ మళ్ళీ ఫిజిక్స్ లెక్చరర్ వెంకటేశ్వర్, కామర్స్ లెక్చరర్ రామ్ సార్, ఇంగ్లీష్ సార్ స్వామి సార్, ఇంకా తర్వాత చాలామంది సార్ వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలో వెళ్ళిపోయినా ఇంకా చాలామంది మారారు. ఎందుకంటే నేను కాలేజీకి వచ్చింది 1992లో 1992 నుంచి ఇక మధ్య మధ్యలో వెళ్ళిపోయినా దాదాపు ఇప్పటి వరకు నేను ఆ కాలేజీలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా కాలేజీ ప్రిన్సిపల్గానే కొనసాగుతున్నాను. సరే, మధ్యలో మేము ఎప్పుడంటే 2008లో అనుకున్నాము ఒక ఫార్మసీ కాలేజీ స్టార్ట్ చేసినాము. ఆ ఫార్మసీ కాలేజ్లో 20 వరకు దాంట్లో పార్ట్నర్గా మన నల్గొండలో నడిపాము. తర్వాత అది కూడా ఇప్పుడు మళ్ళీ బంద్ అయింది. సరే, నడపలేకుండా ఇప్పుడు మాది కూడా రెడీమేడ్ వేస్తుంది. ఇక అలా సాగుతున్నాం. సరే, మీరు పిలిచిన తర్వాత మొదలు ఇలా అందరినీ కూడా కలుస్తాననే ఉద్దేశంతో, కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మధ్య మధ్యలో ఒకరిద్దరు సైనికులు ఇక్కడ మహేందరు వాళ్ళ కూడా కలుస్తున్నారు. కానీ అందరినీ కలిసి అవకాశం ఇక్కడ దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి పిల్లవాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. సరే, మీ అందరినీ కలిసి భాగ్యం ఇక్కడ లభించింది, చాలా సంతోషం. అదేవిధంగా మాకు ఇద్దరు బాబు, ఒక పాప. బాబు కెనడాలో ఉన్నాడు, ఎంఎస్ కోసం అక్కడే లేడు, అక్కడే ఉన్నాడు. పాపకి మ్యారేజ్ అయింది. పాపకు ఒక పాప. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తుంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞతలు చేస్తాను. హలో, అందరికీ నమస్కారం. నమస్కారం సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శేఖర్ రెడ్డి సార్, ఆర్డీఓ వెంకటేశ్వర సార్, స్వామి సార్, నరసింహ సార్, తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి మీ అందరూ కూడా. నేను మీతోటి ప్రయాణం చేసింది 1 సంవత్సరం మాత్రమే. 2 సంవత్సరాలు రామకృష్ణ జూనియర్ కాలేజీలో పనిచేయడం జరిగింది. అంతకుముందు మీ సీనియర్ వాళ్ళతో, తర్వాత మీతోటి మీకు 1 సంవత్సరం, వారికి 1 సంవత్సరం టీచ్ చేయడం జరిగింది. 1999లో నేను ఎంకామ్ పూర్తి చేసి మోతే
సూర్యాపేట దగ్గర మోతే అని ఉంటుంది. అక్కడ పని చేస్తూ ఉండగా మరి ఇక్కడ ఉన్నటువంటి కామర్స్ లెక్చరర్ పనుల మీద బయటికి వెళ్తున్నారు, రండి అని చెప్పేసి మీనయ్య గారు హిస్టరీ లెక్చరర్ వారు మాకు బావగారు అవుతారు. మా అక్క భర్త వాళ్ళ తమ్ముడు, అంటే మా సొంత బావ వాళ్ళ తమ్ముడు. ఆయన మరి మా దగ్గర ఖాళీ ఉంది వచ్చేయని చెప్పేసి పిలిస్తే రావడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ 2 సంవత్సరాలు నేను పనిచేశాను. ఆ సందర్భంలో మీకు టీచ్ చేసేటప్పుడు కొంచెం గ్లామరస్ జోడించి చెప్పడం నాకు అలవాటు, ఎప్పుడైనా కూడా టీచింగ్ అంటే. సో కొద్దిగా అట్రాక్షన్ తోటి మూస పద్ధతిలో కాకుండా ఉన్న సబ్జెక్ట్ని ఇప్పటికి కూడా అదే చేస్తూ ఉన్నాను గత 25 సంవత్సరాలుగా. మూస పద్ధతిలో కాకుండా మరి కొంచెం ఎఫెక్టివ్గా గ్లామర్ జోడిస్తే తొందరగా రీచ్ అవుతారు, అది ఏదైనా సరే, ఏ అంశమైనా సరే. సో అలా చెప్పడంతో కొద్దిగా నా మీద మీరు కొంచెం ప్రేమ పెంచుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడే మాట్లాడారు అనురాధ, మా చెల్లి కూడా ఇక్కడ ఉండడం, అది కూడా ఇక్కడ ఇక మీ సారు మీ వారు అని చెప్పేసి కామెంట్స్ పెట్టుకోవడం మీరు అందరూ కూడా. తర్వాత ఇప్పుడే లింగస్వామి కూడా చెప్పాడు, మాకు సీక్రెట్ అని పేరు పెట్టాడు, నాకు గుర్తులేదు, ఇప్పుడే గుర్తు చేస్తున్నారు. సో ఇలా అంటే మీతో మమేకమైపోయేవాడిని ఎప్పుడైనా కూడా. అది అలాగే మొదటి నుంచి కూడా స్టార్ట్ చేశాను, ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత మీరందరూ కూడా మాట్లాడుతుంటే అన్నీ కూడా శ్రద్ధగా వింటున్నాను. మీరు చాలా మంచి వృద్ధిలోకి వచ్చారు. చూడండి, లాయర్లు అయ్యారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారు, వ్యవసాయం చేస్తున్నారు, చాలా మీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు, రకరకాలుగా. అంటే మీరు 25 సంవత్సరాలకి ఇంట్లో తిరిగేసరికల్లా 25 సంవత్సరాలు దాదాపు 2001లో మీరు జాయిన్ అయ్యారు. ఇప్పుడు 24, దాదాపు 23-24 సంవత్సరాలు అవుతుంది. ఈ 23 సంవత్సరాల కాలంలో మీరు కనుక తీసుకున్నట్లయితే ఎంత మంచి వృద్ధిలోకి వచ్చారో చూడండి. ఇప్పుడు లింగస్వామి చెప్తూ ఉన్నాడు, తను లీగల్ అడ్వైజర్, తన క్వాలిఫికేషన్ ఎంబీఏ ఎల్ఎల్బి ఉంటుంది, కానీ ఎంబీఏ ఎల్ఎల్బి చాలా తక్కువ మందికి ఉంటుందండి. చాలా విలువైనటువంటి కోర్సు. ఎంబీఏ అన్నా చేసి వదిలిపెడతారు, ఎల్ఎల్బి అన్నా చేసి వదిలిపెడతారు. ఎంబీఏ ఎల్ఎల్బి చేయడం అనేది కష్టం. ఎట్లా అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 1 సెకండ్. మరి మామూలుగా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంఎస్సి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అమెరికా అయితే ఎంఎస్ అంటారు, ఇక్కడైతే ఎంఎస్సి అంటారు. అలాగే మనము ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే అమెరికాలో ఎంఎస్ చేస్తేనే జాబ్ ఇస్తారు. సో ఇక్కడ ఎంఎస్సి చేసినా కూడా మళ్ళీ అక్కడ ఎంఎస్ చేయాలి, అది రూల్, లేకపోతే వాళ్ళకి జాబ్ ఇవ్వరు. సో ఆ విధంగా డబల్ పీజీ అంటారు దాన్ని. అలా 2 రకాలైనటువంటి డిగ్రీ మీ స్టూడెంట్, మీ బ్యాచ్ అబ్బాయి, మీ కొలీగ్, లేకపోతే మీ క్లాస్మేట్ మీలో ఒకడు సాధించాడు. అది చాలా మంచి విషయం. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. రేపు పొద్దున జడ్జి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక వెళ్ళినట్లయితే జడ్జి దాకా కూడా అతనికి అవకాశం ఉంది. సో అలాగే ఇంకొక అబ్బాయి, ఇప్పుడే నేను కార్లో వచ్చాను, లింగస్వామి, చాలా చక్కగా మరి అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. సో ఎంత బాగా చెప్తున్నాడంటే నేను అన్నీ కూడా వింటూ వస్తున్నాను, కొద్దిగా ఎక్కువ వింటాను ఎవరైనా ఎక్కువ చెప్తున్నాను. సో అవన్నీ కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను చెప్తా ఉంటే. సో తను చేసే బిజినెస్ విధానం, లేదా తను చిన్న 2-3 పొరపాట్లు, అంటే ఇక్కడ జాబ్ ఉండేది కొనకపోతే ఉంటుంటే బాగుంటుండే, ఇంకా డెవలప్ అయ్యేవాళ్ళము, అంటే అతని యొక్క సూక్ష్మ బుద్ధి అండి. దాన్ని ఏమంటారంటే సూక్ష్మ బుద్ధి, ఎక్కువ దూరం ఆలోచించడం. అలా ఆలోచించడం వల్ల మీ పిల్లలు ఇంకాస్త ముందుకు వెళ్తారు. ఎందుకంటే అతని కోసం కాదు, అతనికి ఉన్నటువంటి పిల్లలు ఎదుగుతారు, అతనికి ఉన్నటువంటి సోర్స్ వల్ల అతని కంటే ముందు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల వల్ల మీరు ఇక్కడ ఉన్నారు, రేపు పొద్దున మీ వల్ల మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థితిలో ఉంటారు. అది సూక్ష్మ బుద్ధి అంటారు. అలాగే అందరూ మాట్లాడుతూ ఇప్పుడు ఒకరు లెక్చరర్ అని చెప్పారు, వెరీ నైస్. తర్వాత ఇంకొకరు మరి తను లాస్ట్ నన్ను విలువలేదు అని చెప్పి మరీ వచ్చాడు, పైకి వచ్చి తన భార్యను చదివించి ఎస్ఐ చేశాడు. చూడండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత ఎంకరేజ్మెంట్ చేశాడు అంటే అది చాలా చాలా మంచి విషయం. సో ఇట్లా మీరందరూ కూడా తక్కువ మంది ఉన్నాం, అయ్యో ఇంత పెద్ద హాల్ తీసుకొని మేము తక్కువైనామని బాధపడకండి. కానీ మీరు రీచ్ అయినటువంటి విధానం, మీరు పాలిటిక్స్లో వింటూ ఉంటారు, సంపద సృష్టిద్దాం, సంపదను అందరినీ పంచుదాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ విధంగా మీరేం చేశారు, మీకు మీరు క్రియేటివ్ చేసుకున్నారు, వరల్డ్, మీకు ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్నారు. మీ అందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఈ రోజున నేను అడిగాను ఎంత ఖర్చు అవుతుంది, 50 అవుతుంది అని అంటే అవును సార్ అన్నారు. 50,000 రూపాయలతోటి
ఈ గ్రామంలో మీరు చేస్తున్నారంటే చాలా మంచి విషయం అండి. అంటే మీ దగ్గర కెపాసిటీ వచ్చేసింది, ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది, దీన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటారు. సో ఆ విధంగా మీరు రాటు చేయలేరు. అంటే ఇక్కడ దీనికి కారణం ఇక్కడ కూర్చున్నటువంటి గురువులే కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు. ప్రథమ స్థానం తల్లిదండ్రులకి వెళ్తుంది, అది ఎప్పుడైనా సహజం. సో ఆ విధంగా మీరు ఇంత దూరం ప్రయాణించాలి, ఇంకా ఇంకెక్కువ దూరం ప్రయాణించాలి. ఎందుకంటే మీ అందరు కూడా చెప్పారు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి, వాళ్ళ కోసం మీరు ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. చాలా దూరం ప్రయాణించాలి, మీరు ఎదగాలి, మీ పిల్లలు ఇంకా ఎత్తుకు ఎదగాలి. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని. తర్వాత మరి ఇక్కడ పని చేసిన తర్వాత 2001లో మీరు జాయిన్ అయిపోయారు. 2002 వరకు మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను సిద్దిపేటకి ప్రిన్సిపల్గా వెళ్ళాను, జూనియర్ కాలేజ్కి. అక్కడి నుంచి మొదలు పెడితే గత 25 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గానే కొనసాగుతున్నాను. ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సిపల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాను, ఇక ప్రిన్సిపల్గానే అదే కంటిన్యూ అవుతుంది. సిద్దిపేటలో న్యూ జనరేషన్ కాలేజ్ అని, సిరిసిల్లలో బ్రిలియంట్ అయ్యప్ప డిగ్రీ కాలేజ్ అని. సిరిసిల్లలో చేసేటప్పుడైతే ఇంకా ఆశ్చర్యం, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి 2 జూనియర్ కాలేజీలు 2 డిగ్రీ కాలేజీలు ఉండేవి. ఆ 4 కాలేజీలకు కూడా నేనే ప్రిన్సిపల్. దాదాపు 15 సంవత్సరాలు 4 కాలేజీలకు ప్రిన్సిపల్ చేశాను. అంటే మరి మీకు డౌట్ రావచ్చు, రూల్ ప్రకారం ఒక కాలేజీకి ఒక్కరే ప్రిన్సిపల్ ఉండాలి. అలా పేర్లు ఉండేవి, 4 కాలేజీలకి 4 పేర్లు రిజిస్టర్లో కనబడేది. కానీ ఫైనల్గా వచ్చే మాత్రం రామసారే ప్రిన్సిపల్ అంతే. సో ఆ విధంగా 4 కాలేజీలు. తర్వాత మీరు పెద్దపల్లి అనే పేరు వినుండొచ్చు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళు బీఆర్ఎస్లో 2 సార్లు గెలిచారు. వారి కాలేజీలో ప్రిన్సిపల్గా చేశాను ఎంపీ. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ గత 2 సంవత్సరాల నుంచి గద్దర్ అయితే మీరు అందరూ పేరు వినే ఉన్నారు, చనిపోయారు లాస్ట్ ఇయర్ వారు. మరి తెలంగాణ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులలో చాలా మరి తెలిసినటువంటి వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి, వాగ్గేయకారుడు, ఆయన మల్టీ టాలెంటెడ్. సో ఒక దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తను ఉద్యమంలో భాగమై తను కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ప్రజల కోసం ఉద్యమాలు చేస్తూ ఆ తర్వాత సినిమాలకు మీరు ఎప్పుడు కూడా ఒరే రిక్షా అనే సినిమాలో పాట వినొచ్చు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని ఇట్లాంటి పాటలు. ఆ పాటకు నంది అవార్డు కూడా వస్తే వాళ్ళు తిరస్కరించారు ఆ పాట, అట్లాంటి పాటలు. సో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కి మార్గదర్శకుడుగా నిలబడ్డారు. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ సీఎం అయిన తర్వాత వారి దగ్గరికి రానివ్వలేదు. సో అలా అట్లాంటి వ్యక్తి స్థాపించిన స్కూల్లో నేను ఇప్పుడు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. వారి కూతురు మరి గద్దర్ గారు చనిపోయిన తర్వాత వారి కూతురికి కంటోన్మెంట్ సికింద్రాబాద్లో ఒక ఏరియా, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే మునుగోడు కాన్స్టిట్యూషన్ ఎలాగో తర్వాత కంటోన్మెంట్ అని ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్కి వెన్నెల, డాక్టర్ జీవి వెన్నెల వారి పేరు, గద్దర్ గారి కూతురు. వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ తరఫున. అది పొరపాటున ఓడిపోయారు. కానీ వారికి కావాల్సినటువంటి అంత సరంజామా కానీ నామినేషన్స్ కానీ లేదా ఆమె పొలిటికల్ డ్రాఫ్టింగ్ మాట్లాడాలి అంటే ఇప్పుడు మేము మాట్లాడాలంటే వేరే వాళ్ళు రాసివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సీఎం మాట్లాడినా కూడా సీఎం వాళ్ళకి వేరే వాళ్ళు రాసిస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తేనే వీళ్ళు చెప్పగలుగుతారు. సో అలా ఇప్పటికి కూడా ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళకి కావాల్సినటువంటి పాలిటిక్స్ అన్నీ కూడా నేను మాట్లాడేది అంటే వెంటనే రామసాలు ఉంటారు. సో అది నేను చేస్తున్నటువంటిది. స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను, వారికి రైట్ హ్యాండ్గా పనిచేస్తూ ఉన్నాను. వారు ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి అనే కార్పొరేషన్కి చైర్పర్సన్గా తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు రసమై బాలకృష్ణ గారు మానకొండూరు ఎమ్మెల్యే ఉంటుండే. ఆ తర్వాత ఇప్పుడు మరి ఆ చైర్పర్సన్ పదవిని డాక్టర్ జీవి వెన్నెల గారికి ఇచ్చారు. వారి యొక్క పిఏగా మరి వారి స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మరి ఇలా గత 25 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మా వైఫ్ మేనకోడలే, మా అక్క కూతురే. నేనే అని చెప్పాను, నేనే వాళ్ళ వదినే మా అక్క. వారి కూతురుని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది, స్వయాన మేనకోడలు. మరి తను కూడా నాతో పాటు మా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. నాకు ఒక్కతే పాప. నేను దేవుణ్ణి అడిగాను, మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఒక్కరే కావాలి, మళ్ళీ నేను పిల్లని కనను, కానీ నాకు బిడ్డనే కావాలి అని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేవుణ్ణి అడగడం జరిగింది. దేవుణ్ణి అడిగినట్టే నాకు దేవుడు బిడ్డనిచ్చాడు. నేను దేవుడికి ప్రామిస్ చేశాను, మళ్ళీ పిల్లని కనను అన్నట్టే నా ప్రామిస్. దేవుడు నాకు వరం ఇచ్చాడు, నేను దేవుడి మాటను కాపాడుతున్నాను.
సో తనని ఇప్పుడు సీఏ చేపిస్తున్నాను. తను సీఏ కావాలనేది నా కోరిక. సో తను హైదరాబాద్లో సీఏ చేపిస్తున్నాను. సీఏ ఇంటర్మీడియట్ వేరండి, సీఏలో ఇంటర్మీడియట్ వేరండి. సో సీఏలో ఇంటర్మీడియట్ చేపిస్తున్నాను. ఇప్పుడు మేము మహాబోధి స్కూల్, గద్దర్ గారిది మహాబోధి స్కూల్, అది అల్వాల్లో ఉంది. అల్వాల్లోనే ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. సో ఇది నా గురించి చిన్న చరిత్ర. తర్వాత మీరందరూ కూడా మిమ్మల్ని కలుసుకోవడం ఈరోజు చాలా సంతోషం. లింగస్వామి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో తెలియదు. అనురాధ అయితే వెంటబడుతూ ఉంది, అన్నయ్య రండి అన్నయ్య రండి, సౌజన్య. సో అందరూ కూడా ఫోన్లు చేసి ఇప్పుడు నిన్న నుంచి లింగస్వామి ఒకటే ఫోన్ ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి, వాస్తవానికి నాకు కొంచెం టైం తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మరి వారు వెన్నెల గారు ఎక్కడికి వెళ్ళినా స్క్రిప్ట్ రాసి ఇవ్వాల్సింది, తర్వాత చాలా టైం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే ప్రతి మీటింగ్లో మరి సీఎం గారి దగ్గర కూడా వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఏ అంశాలు మాట్లాడాలనేది మీరు కూలంకషంగా చర్చించుకోవాలి. సీఎం తోటి కానీ, డిప్యూటీ సీఎం కానీ, సీతక్క గారు కానీ, సీతక్క గారు మినిస్టర్ అందరికీ తెలుసు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి మాట్లాడాలనేది మేము కూర్చొని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఎప్పుడు కూడా బిజీగా ఉంటాం, కొన్నిసార్లు ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. సో అయినా కానీ మీరందరూ వెంటబడడం వలన నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత బాగా ఎదిగారు. అసలు మీరు మా స్టూడెంట్స్ అంటే మీకంటే నేనే ఎన్నుకున్నాను. మా మేడం దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని పరిచయం చేసి వీళ్ళు 25 ఏళ్ల క్రితం నా స్టూడెంట్స్ మేడం అంటే నిజమా అనేటప్పుడు ఇప్పుడు పరిస్థితి. సో నేనే అంత ఎన్నుగా ఉన్నాను మీకంటే. సో అవునా కదా? రైట్. ఆల్వేస్ మహేష్ బాబు అండి నేను. రైట్. సో కాబట్టి ఇది అంటే ఈ పద్ధతితో నవ్విస్తూ చెప్పేవాడిని. కామర్స్ అంటేనే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చెప్పాలి. మీరు చేరువ కావాలంటే కామర్స్ అంటే ఫ్యాన్ ఉంది, ఏ కంపెనీ దాని గురించి చెప్పేటప్పుడు దాని అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు చూడండి క్రియేటివిటీ ఎంత వస్తుంది. అవునా కదా? ఒక సంస్థ వాళ్ళ చేరువలోకి వెళ్ళాలి అంటే అడ్వర్టైజ్మెంటే చాలా కీలకం. అదే కామర్స్. ఆ కామర్స్ మరి మీరు ఇంటర్మీడియట్ వచ్చేదాకా కామర్స్ అంటే ఏందో తెలియదు. యాక్చువల్గా మీకు చెప్పాలంటే 10th వరకు మీకు కామర్స్ అంటే ఏందో తెలియదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సిఈసి తీసుకున్నాకనే కామర్స్ అంటే ఏందో తెలుస్తుంది. అంటే ఆల్ నేర్పియాలి. ఆల్ నేర్పియాలంటే చాలా బాగా చెబితేనే అర్థమవుతుంది. సో అలా కొన్ని జోడిస్తూ చెప్పడం వల్ల మీకు చేరువ కావడం జరిగింది. తర్వాత ఎంతోమంది విద్యార్థులకు కూడా అలాగే సేవ చేసుకుంటూ వస్తున్నాను. మీరందరూ కూడా చాలా బాగా వృద్ధిలోకి వచ్చారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి వృద్ధి, చాలా సంతోషమైనటువంటి విషయం. మీరు ఇంకెక్కువ బాగా పనిచేసి బాగా డబ్బులు సంపద సృష్టించండి. మీ పిల్లలకే పంచండి. మీ పిల్లల్ని మరి మీ రాష్ట్రంతో పాటు మనకి మీ కోరికలు ఉన్నట్లయితే ఇప్పుడు సార్ చెప్పారు నా అబ్బాయి కెనడాలో ఉన్నారని చెప్పేసి, అలాగే మీ పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి మరి మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో నిలబడాలని ఆశిస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అడుగుతూ కొన్ని విషయాలు మనకు చెప్పారు. సో సార్లకు మనకు ఉన్నటువంటి రిలేషన్స్, కొన్ని పాత జ్ఞాపకాలు కూడా కొన్ని గుర్తు చేసుకుందాం. మన స్వామి సార్ వచ్చేసి ఇలాక ఏం చెప్పాడంటే ఓన్లీ నేను గ్రామర్ సార్గా సో గ్రామర్ సారే కాదు, స్వామి సార్ మనకి స్కూల్ బాయ్ పోయం చెప్పాడు, డెఫిడెన్స్ చెప్పాడు, లెసన్స్ కూడా చెప్పాడు. ఓన్లీ గ్రామర్ కాదు, మనకి లెసన్స్ కూడా చెప్పి మనల్ని ఒకే సారు ఎవరన్నా ఏమన్నా అల్లరి చేస్తే ఒకటే మాట మాట్లాడారు. ఏమని నీవు మాట మొదలు కానీ ఎవరిది కూడా మొగలేదు, ఎవరిది కూడా మోగించలేదు. కాకపోతే సారు అది అనేది. అలాగే మనకు ఇంకోసారి ఇంగ్లీష్ సార్ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఉండేది. ప్రభాకర్ రెడ్డి సార్ కూడా క్లాస్కి వచ్చేసి ఏం చెప్పేది, మనతో కార్యకర్తలంతా వచ్చి రాలేదు. సార్ యొక్క ఉత్తపదం అందరినీ కూడా కార్యకర్తలని సంబోధించారు. సార్ని కూడా పిలిచాము, కాకపోతే అనివార్య కారణాల చేత హైదరాబాద్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాడు. సార్ కూడా రీసెంట్గానే టీజీటీ గురుకుల టీజీటీలో సెలెక్ట్ అయ్యి చండూరులో జాబ్ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి సార్ కూడా. సో మళ్ళీ ఎప్పుడైనా ఉంటే కలుస్తారు, మాకు రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు ప్రభాకర్ రెడ్డి సార్ కూడా. అలాగే రాము సార్ కామర్స్ వాళ్ళకు
గ్రూప్ మొత్తంలో కూడా అత్యంత ఇష్టమైనటువంటి సార్ ఎవరంటే రాము సార్నే ఉండేది. సో మనం స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఒక సంఘటన కూడా జరిగింది. ఆ సంఘటనలో కూడా క్లాస్ రూమ్లో కూర్చొని ఒక అతను ఒక ఇది చేస్తే కూడా సార్ మీరు చెప్పండి లోపలికి వస్తే మేము చూస్తామని కూడా సపోర్ట్ చేస్తాము. సార్ కూడా గుర్తుంది, మర్చిపోయారంటుంది. సో అంతగా మనతో ఫ్రెండ్లీగా ఉంటూ మనని మంచిగా ఎంకరేజ్ చేసినటువంటి రాము సార్ వల్ల సివిక్స్లో ఏంటి కామర్స్లో వచ్చేసి మంచి మార్క్స్ మంచి స్కోర్ తోటి అప్పుడున్నటువంటి స్టేజీలో అప్పుడున్నటువంటి మనకు మంచి మార్క్సే వచ్చేది. మంచి మార్క్స్ తోటే టాపర్స్గానే మన లింగస్వామి కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కామర్స్లో కూడా మంచి మార్క్స్తో ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే శేఖర్ రెడ్డి సారు రేపటి చెట్టు కింద స్టడీ అవర్ పెట్టి కూర్చోబెట్టిండు. ఒకరోజు ఏదో చదువుతున్నప్పుడు ఏమన్నాడంటే మీరు మా పాస్ గారు అన్నాడు. నన్నైతే అన్నాడు ఏదో చిల్లర చేష్టాలు చేస్తున్నప్పుడు చెట్ల కింద కూర్చొని చెట్టు కింద కూర్చొని చేస్తున్నప్పుడు సార్ అన్నాడు, సార్ నేను పాస్ అయితే అడుగు సార్ అన్నాడు. చాలా చేసిన సార్ వాళ్ళు చెప్పినటువంటి విధంగా మనం కూడా సక్సెస్ని సాధించి పాస్ అయినాం. ఆ తర్వాత డిగ్రీ చేసాము, పీజీ చేసాము. సో ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో చేస్తున్నాం. శేఖర్ రెడ్డి సార్ కూడా మనని ఎంకరేజ్మెంట్ బాగా చేసేది. అలాగే సివిక్స్ సార్ అయితే చాలా ఉంటే సార్ అనుకుంటా మేము బ్యాక్ సైడ్ ఎన్నో చేసేది. సో అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ సారీ మాట కూడా సార్ జరిగింది. బాగా సార్ని విసిగించేది. అయినా కానీ సారు చెప్పినటువంటి సివిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్ కానీ డ్యూటీస్ కానీ ఆ ఆర్టికల్స్ కానీ ఇప్పటికి కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినా కానీ దానికి బేసిక్స్ మాత్రం సార్ ఇచ్చినటువంటిది. ఎన్జీ కాలేజ్లో నేను పొలిటికల్ సైన్స్లో నాకు వచ్చేసి 94 మార్క్స్ వచ్చినాయి. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళకపోయినప్పటికీ కూడా పొలిటికల్లో ఎకనామిక్స్లో మంచి మార్క్స్ వచ్చాయంటే మనకి ఇంటర్మీడియట్లో వెంకటేశ్వర సార్ ఇచ్చినటువంటి బేసిక్సే ఇప్పటికి కూడా కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు క్వాలిటీ అంటే ఇష్టం అనేది ఉన్నది అంటే దానికి కారణం అక్కడ ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్లో సివిక్స్ సార్ ఇచ్చినటువంటి వెంకటేశ్వర సార్ ఇచ్చినటువంటి బేసిక్స్ వల్లనే ఇప్పటికీ కూడా నేను కూడా లెసన్ చెప్తున్నప్పుడు పొలిటికల్ అంశాలు ఏమన్నా వచ్చినప్పుడు లెసన్లో నేను యాడ్ చేస్తున్నప్పుడు మీరు ఆర్ట్స్ సార్ అనేసి ఐడెంటిఫై చేస్తుంటారు పిల్లలు. సో దానికి కారణం అప్పుడు ఆ బేసిక్స్ని గుర్తుపెట్టుకొని సిచ్యువేషనల్గా ఆ యొక్క ఎకనామిక్స్ని కానీ అదే సివిక్స్ని కానీ యూజ్ చేసి కొన్ని క్లాసెస్లో కూడా మనకి ఇప్పటికీ కూడా అలానే యూస్ఫుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి నరసింహసాగర్. సో నేను 2008లో స్కూల్లో జాయిన్ అయినాను. 2011లో మన కాలేజీలోనే ఇంగ్లీష్ లెక్చర్గా పనిచేయడం జరిగింది. రామకృష్ణ జూనియర్ కాలేజీలోనే 1 ఇయర్ చేశాను. ఆ తర్వాత రవి కాలేజ్ చిట్టాలో వెళ్ళాను. ఆ తర్వాత వచ్చేసి మంచికండి జూనియర్ కాలేజీలో 2012 నుంచి 15 వరకు చేయడం జరిగింది. అదేవిధంగా 15 to 18 నల్గొండ విద్వాన్ జూనియర్ కాలేజ్, వినూత్న జూనియర్ కాలేజ్, ఆల్ఫా జూనియర్ కాలేజ్, వేదాంత జూనియర్ కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్. ఇప్పుడు ప్రెసెంట్ వేదాంత అండ్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో ఇలా మనకు సార్లు ఇచ్చినటువంటి బేసిక్స్ వల్లనే ఈరోజు మనము నేను మాత్రం మీరంటే వీళ్ళ యూజ్ అయిందో లేదో కానీ నాకు మాత్రం చాలా వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనేది యూజ్ అయింది. యాక్చువల్గా నేను కామర్స్ వైపే వెళ్ళాలనుకున్నా. కామర్స్ అంటేనే బాగుండేది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇటు సైడు ఇంగ్లీష్ వైపు మళ్ళడం జరిగింది. కానీ యాక్చువల్గా కామర్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండేది. అదేవిధంగా పాలిటిక్స్, ఎకనామిక్స్ నాకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేది. ఓకే, సో ఇదే. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు పిలవగానే వచ్చినందుకు సార్లందరికీ మరి ఒకసారి పాదాభివందనాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. గర్ల్స్లో ఎవరన్నా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎకనామిక్స్ గురించి చెప్పాలంటే
ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎకనామిక్స్ క్లాస్. ఆ క్లాస్లో చాలా నిశ్శబ్దంతో కూడిన బోధన చేసేవారు సార్. లెసన్ చెప్పిన నెక్స్ట్ డే మమ్మల్ని క్వశ్చన్స్ వేసేవారు. దాని గురించి తెలుసుకోవాలనే ఆతృతతో చాలా భాస్కరెడ్డి సార్ అంటే మాకు చాలా భయంతో కూడిన గౌరవం ఉండేది. సార్ చెప్పే పాఠాలు మాకు చాలా నిశ్శబ్దంగా వినగలిగేలా ఇంట్రెస్ట్గా చెప్పేవారు. ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకునేలా చూసేవారు. నెక్స్ట్ డే లాస్ట్ డే జరిగిన పాఠం గురించి డిస్కస్ చేసేవారు. అది మాకు సార్లో నచ్చిన మంచి విషయం. నెక్స్ట్ ఆ టాపిక్ గురించి క్వశ్చన్స్ వేసేవారు. తెలియని వారు కూడా రాని వారు కూడా నేర్చుకునేలా చెప్పే అద్భుతమైన టెక్నిక్ సార్ చెప్పే విధానం మాకు చాలా నచ్చుతుంది. సార్ చెప్పిన పాఠం ఒక విషయం, కోరికలు అనంతాలు ఒకటి తర్వాత ఒకటి పుట్టుతూనే ఉంటాయి అనే మాట మాకు బాగా గుర్తుండిపోయేలా చేస్తుంది. మాకు సార్ సీరియస్గా పాఠాలు బోధించేవారు. సార్కి నవ్వితే చాలా కోపం వచ్చేది. ఎందుకో తెలియదు, కానీ మాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే సీరియస్నెస్తోనే సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బరువుని సంతోషంతో మోయలేము, కానీ సీరియస్గా తపనతో చేస్తే ఆ బరువు కూడా చాలా సులభమవుతుంది అనే అనుభవంతో ఇది నా అనుభవంతో చెప్పిన సబ్జెక్ట్. నెక్స్ట్ మా సివిక్స్ సార్ మాకు ఎంతో ప్రత్యేకమైన మాకు ఇష్టమైన సబ్జెక్టు సివిక్స్. వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇష్టం. సబ్జెక్ట్ మీద ఇష్టంతో కష్టం కనబడకుండా ఈజీగా అర్థమయ్యేలా బోధన చేసేవారు. సార్ సుప్రభాత సేవ కూడా చేసేవారు. సుప్రభాత సేవ కూడా చేసేవారు. అప్పుడప్పుడు మాకు శ్లోకాలు పద్యాలు కూడా నేర్పించేవారు. ఏ విషయం అడిగినా చాలా చక్కగా చెప్పేవారు, విసుక్కోకుండా. తెలుసుకునే ఆలోచన ఆతృతతో అడిగినా కాదనకుండా తనకున్న జ్ఞానంతో ఇష్టంగా చెప్పేవారు. మాకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నేను నా ఫ్రెండ్ రాసేవాళ్ళం. మమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజు మేము మర్చిపోలేము సార్. కానీ సార్కి కోపం వస్తే మాత్రం తట్టుకోలేము. రెండు మూడు పెద్దలు ఎరగాల్సిందే. స్టూడెంట్కి మరి స్టూడెంట్స్ని దండించేవారు. కానీ సార్ చెప్పే పాఠాలంటే మాకు నిజ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా చక్కగా చెప్పేవారు. సార్తో ఉన్న అనుబంధం మేము ఎప్పుడూ మర్చిపోలేము. సబ్జెక్ట్ వైజ్గా పాలిటిక్స్లో అసెంబ్లీ గురించి చాలా చక్కగా చెప్పేవారు. మన శంకరెడ్డి సార్ తెలుగు అంటే మన మాతృభాష. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టుగా బహుభాషలందు తెలుగు లెస్స అనే విధంగా మన శేఖరెడ్డి సార్ చెప్పిన పాఠాలు వింటుంటే ఎందరో మహానుభావులు చెప్పిన సూక్తులే గుర్తొచ్చేవి. మాకు తెలుగు మీద మమకారం ఎప్పుడూ పోదు. శేఖరెడ్డి సార్ మాతో తెలుగు ఉపవాసం చదివిస్తూ దాన్ని వివరిస్తూ ఇది చాలా చక్కగా వివరించేవారు. దాన్ని అర్థమయ్యేలా బోధన చేసేవారు. మాకు లెసన్ చెప్పినట్టుగానే అనిపించేది కాదు. అమ్మ పిల్లవాడికి స్టోరీ చెప్పినట్టుగా అనిపించేది. పొరపాటున తిడుతూ ఉంటే కూడా మాకు లెసన్ చెప్పినట్టుగానే ఉండేది. తర్వాత అర్థమయ్యేది సార్ తిడుతున్నారని. అలాగే కొన్ని పర్సనల్ విషయాలు కూడా సార్తో చర్చించేది. సార్ వాళ్ళు కూడా సానుకూలంగా సమయస్ఫూర్తితో మమ్మల్ని బాగా ఆదరించేవారు. స్వామి సార్ ఇంగ్లీష్
అంటే నాకు చాలా సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఆ స్వామి సార్ అనగానే మాకు గుర్తొచ్చేది, జాయిన్ అయిన మొట్టమొదటి రోజు మాకు ఎదురైన అనుభవం ఇది. ఏమిటంటే స్టడీ అవర్స్లో కూర్చుని అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కానీ నేను నా ఫ్రెండ్ మాత్రం ఇద్దరం కలిసి ఆ స్టడీ అవర్లో మేము లాస్ట్ మిస్ అయిన ఆ లెసన్ పేరు ద స్కూల్ బాయ్. ఆ స్కూల్ బాయ్ మేము మిస్ అయిన లెసన్, ఆ లెసన్ మిస్ అయ్యామని మాకు అర్థం కానీ ఎస్ఏ ద స్కూల్ బాయ్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము మిస్ అయ్యాం సార్, మేము ఈ లెసన్ మాకు కొద్దిగా చెప్పండి సార్ అని మేమిద్దరం అనురాధ నేను కలిసి సార్ని అడిగాను. సారు ఏమనుకోకుండా మంచిగా చెప్పారు, అర్థవంతంగా చెప్పారు. అది నేను చాలా చక్కగా ఎగ్జామ్ రాశాను. ఆ నెక్స్ట్ డే ఒక లెసన్ చెప్పారు. ఆ నెక్స్ట్ డే మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరికి ఆ లెసన్ పారాగ్రాఫ్ వైజ్గా చదవమన్నారు. ఆ రోజు నేను చాలా చక్కగా చదివి వినిపించాను. నన్ను అప్రిషియేట్ చేసిన రోజు, నేను అది మర్చిపోలేని రోజు. సార్ వాడే పదం మాకు ఇప్పటికీ గుర్తుండిపోయే పదం. దీపు విమానం మోతా మోగుతుంది. ఇప్పటికీ మా పిల్లలతో అల్లరి చేసి ఆ పదాన్ని బాగా వాడుతాం మేము. మాకు ఇష్టమైన కామర్స్ రాము సార్. యాక్చువల్లీ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆ మ్యాథ్స్ రాము సార్ అంటేనే కామర్స్ అంటేనే రాము సార్. ఈ రాము సార్, స్వామి సార్, ప్రభాకర్ సార్ని ఎగ్జాంపుల్తో పోలుస్తున్నాను. వర్షం ఒకసారి పడితే దాని ప్రయోజనం సంవత్సరం అంతా పొడవునా ఉన్నట్టు, మనకు చెప్పింది కొంతకాలం అయినా కానీ మనం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేశారు మా గురు సార్. మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద భయం పోగొట్టేలా, కామర్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా, దాని మీద అభిమానం పెంచుకునేలా చేశారు మా రాము సార్. మాకు కామర్స్ అనగానే గుర్తొచ్చేది అమ్మకాలు, నాణకాలు, చిట్టాపద్దులు. ఇప్పటికీ కూడా అకౌంట్స్ సంబంధించిన విషయాలు గుర్తొస్తుంటే మా రాము సార్ చెప్పిన పాఠాలే గుర్తొస్తున్నాయి. రాము సార్ ఎప్పుడు మాకు ఒక లెక్చర్ కాకుండా తోటి సహోదరుడిగా, ఒక ఫ్రెండులా మాకు బోధన చేసేవారు. అలాంటి లెక్చర్ని మేము ఎంతోగానో ఇష్టపడతాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మ్యారేజ్ బిఫోర్ 4 years జాబ్ చేశాను. క్రాంప్టన్ జ్యువెలర్స్ లిమిటెడ్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేశాను. నాకు చాలా ఇష్టమైంది అకౌంట్స్ మీద జాబ్ చేయడం, కానీ కుదరలేదు. బిజినెస్ వైజ్గా వెళ్ళాల్సి వచ్చింది మ్యారేజ్ ఆఫ్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడబోతుంటే వాళ్ళ యొక్క ఇష్టాలు సార్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఫీజులు అంటేనేమో నరసింహ సార్, ఫీజు కాడికి వచ్చేసరికి మల్లయ్య గారు ఏమో మేము ఎప్పుడు సినిమా పోతున్నావా, పాండ్రంగ థియేటర్ అని పక్కన ఉండే. వీళ్ళు ఎప్పుడు ఆ సినిమా థియేటర్ 11 అయిందంటే ఫస్ట్ షో దగ్గర ఉన్నారా ఏదని చూసేవారు. ఒకసారి అయితే ఒకసారి సినిమా పోయినాం సార్ మేము. ఆ వెనక వెనుకుంటే ఆ ఎరువు దుంగి అత్యంతలు పోయినాము. పోతే శేఖర్ రెడ్డి సార్ గారు, మళ్ళీ ఎకనామిక్స్ సార్ తీసుకొచ్చి రూమ్లో వేసి మా తల్లిదండ్రులు కూడా పిలిపిస్తారని చెప్పింది సార్. తర్వాత సారే ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారు అని చెప్పి మందలించి వదిలేసింది సార్. అట్లనే కామర్స్ సార్ ఇప్పటికీ ఏదైనా షాప్కి వెళ్తే ఏదైనా లెక్కల విషయం అంటే ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటారు సార్ మీరు మాత్రం. సివిక్స్ సార్ అయితే ఈ అంటే క్లాస్ రూమ్కు 2 డోర్లు ఉంటాయి సార్. ఆ డోర్ వెళ్తే ఈ డోర్ దాకా అంటే టిప్పర్ దాకా కొట్టేవాడు సార్. అసలు ఇప్పటికి గుర్తొస్తున్నాడు సార్. అంతే సార్. బాగా రాము సార్ అకౌంట్స్ అన్నప్పుడు అకౌంట్స్ చెప్పేటప్పుడు సేమ్ అమ్మకాలు, నాణకాలు. అమ్మకాలు సార్ అయితే సైజులో నాణకాలు అమ్మకాలు వెనకాలండి అనేటప్పుడు మేమందరం నవ్వుకునేది. ఏంటంటే నవ్వుతుంది చార్జెస్ ఇలా వేసేవారు.
అది చాలా అనుభవం సార్ ఒకటి. అదేవిధంగా సీక్రెట్ విషయమా? సీక్రెట్ విషయం సీక్రెట్ అయితే వెంకటేశ్వర సార్ ఏంటంటే వెనకాల సౌండ్ వస్తే ముందు పెంచి వాళ్ళము మాకు పడేది సార్. 2 బరగలు దాకా కొట్టేవారు మాకు. ఫస్ట్ కొట్టేది అంజనేయం కొట్టేది, తర్వాత నాకు పడేది. కానీ మీరు అలా కొట్టడం వల్లనే మేము చాలా సిన్సియర్గా వాస్తవం చదువుకోవడం జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే స్వామి సార్ అంటే సొంత మా ఇంట్లో అన్నట్టు అంత ఫ్రీగా ఉండేవారు. ఏదైనా ఏంటి బాబు రమ్మా, ఏంటి నీ సమస్య ఏంటి అని చెప్పేసి పిలిచి మరీ సమస్య తెలుసుకుని దానికి సాల్వ్ కూడా చేసేవారు. అలా కారణం అలా ఉండకూడదు అని చెప్పేసి చాలా మాకు ఫ్రెండ్లీగా చేసేవారు సార్. సెక్రటరీ సార్ గారి గురించి చెప్పాలంటే ఉపవాచకం నాతో చదివించేవారు. తెలుగు మొత్తం అతను వచ్చాడా లింగం వచ్చాడా అని మరీ ఎక్కడ కూర్చున్నా కూడా మరీ లేవు నన్ను చదివించారు సార్. చదివించిన తర్వాత మళ్ళీ దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్. అది నాకు చాలా అనుభవం వస్తుంది. ఇంకా భాస్కర్ రెడ్డి సార్ వచ్చేసి ఇంటర్లో 7 అనే నెంబర్ స్పెల్లింగ్ తప్పు రాశారు. దాని గురించి 2 రోజులు క్లాస్ పీకారు సార్. 7 అనే స్పెల్లింగ్ రాదా మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పేసి వేరే చెప్పారు సార్. మమ్మల్ని అడిగారు. తర్వాత ఇంకోటి సురేష్, నేను వాస్తవానికి ఒక తప్పు చేశాను సార్. ఏంటంటే క్లాస్ వదిలిపెట్టి బోర్డని పడితే అక్కడికి వెళ్ళాము సార్. కళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు మరీ పిలిపించి షాపులో పిలిచి బాగా మందలించారు సార్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంకే తప్పు చేయలేదు సార్. వాస్తవం అలా పిలిపించి నాకు చెప్పడం వల్లనే నేను ఇప్పటికీ నేను డ్రైవింగ్ చేస్తున్నా కూడా, నేను కార్ డ్రైవింగ్ చేయాలన్నా బండి డ్రైవింగ్ చేయాలన్నా కూడా నేను ఆల్కహాల్ తీసుకుంటాను. అదే కళ్ళే తాగుతాను సార్. అది మాత్రం నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను చేయను సార్. అదొకటి. ఇంకా మల్లయ్య గారి గురించి చెప్పాలంటే చాలా సిన్సియర్. ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అనేవాడు. దారిలో ఎక్కడో కలిసినా కూడా ఎక్కడికి వెళ్తున్నావు, కాలేజ్ అయిపోయిందా అప్పుడే అని అడిగేవాడు సార్. అదొకటి బాగా అనిపిస్తుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్ మా యొక్క అనుభవం. మీ అందరికీ మా యొక్క పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేశ్వర సార్ గారు మాట్లాడచ్చు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశానికి చేసిన కాలేజీలో పనిచేసిన నాతో పాటు తెలుగు లెక్చరర్గా పనిచేసిన శేఖర్ రెడ్డి గారు, కామర్స్ రామసారి గారు, ప్రజెంట్ మా గురువు గారైన ఎస్ఆర్ శంకర్ చైర్పర్సన్గా చేసిన మహాబోధి స్కూల్ యొక్క ప్రిన్సిపల్గా చేస్తున్నారు. అదేవిధంగా స్వామి గారు ఇంగ్లీష్ లెక్చరర్గా నేను పనిచేసినప్పుడు చేశారు. మన సూపరింటెండెంట్ కాలేజీ మన నరసింహ, తర్వాత మల్లయ్య గారు ఆఫీస్ సబార్డినేట్గా చేశారు. అందరికీ, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఎంతో ప్రణాళికాబద్ధంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు. ఏదైనా తలపెట్టినప్పుడు మనం వెనక్కి పోకూడదు. అయ్యో మా కాలేజ్ మా క్లాస్ సిసి 2001 3 సంవత్సరాలకు సంబంధించి 100 మంది ఉంటే 20 మంది వచ్చాను అని బాధపడకూడదు. మీరు స్టార్ట్ చేస్తే ఇది జరిగింది అనేది అందరికీ మెసేజ్. మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు 50 మంది వస్తారు, ఇంకోసారి పెట్టినప్పుడు 100 మంది వస్తారు. నా ఉద్దేశం మీ యొక్క గ్రూపే కాదు, టోటల్గా కాలేజ్ 1987లో ఏర్పడ్డది. ఇప్పుడు మహాబోధి స్కూలు ప్రిన్సిపల్గా చేస్తుండగా ఎస్ఆర్ శంకరన్ సారు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన నియోజకవర్గం మొత్తం కూడా కాలేజీ లేదు, కనీసం ఒక జూనియర్ కాలేజీ పెట్టాలనే ఉద్దేశంతో మా బ్రదరు గోవాలో అప్పుడు కలెక్టర్గా చేస్తున్నప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు మా గురువు కాబట్టి మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, కనీసం ఒక ప్రైవేట్ కాలేజీ ఏంటి, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేక ఎస్ఎస్సి వరకే చదువును ముగిస్తున్నారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఎస్ఆర్ శంకరన్ సార్ మరి ఆ కాలేజీ ఇవ్వడానికి ఎన్టీ రామారావుతో మాట్లాడి ఇవ్వడం జరిగింది.
అంత చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ కాలేజీ పర్మిషన్స్ అంటే ఆషామాషిగా రాకపోయేది, చాలా క్లిష్టతరమైన పరిస్థితి. మరి అట్లాంటి సమయంలో ఈ కాలేజీ పెట్టడం జరిగింది. నరసింహ క్లర్క్గా ఫస్ట్ నుంచి చేస్తున్నాడు, ఆ తర్వాత మల్లయ్య కూడా చేస్తున్నాడు. నేను ఎంఏ హిస్టరీ ఆర్ట్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చాను. ఫస్ట్ నేను కాలేజీలో హిస్టరీ మీనయ్య సార్ చెప్తుంది కాబట్టి మేము పార్ట్నర్స్ అయినప్పుడు కూడా కాలేజీలో నేను క్లర్క్గా పనిచేసిన ఫస్ట్ క్లర్క్గా పనిచేసి అప్పుడు టైప్ మిషన్స్ కూడా లేవు, చేతితోనే లెటర్లు చక్కగా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా రాసి ఆర్ఐఓ రిపోర్ట్ పంపేది. ఆ తర్వాత విద్యార్థుల విషయానికి వస్తే లెక్చరర్గా సివిఎన్ రావు నాకంటే ముందు సివిక్స్ లెక్చరర్గా పనిచేసి ఆయనకు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిన తర్వాత పొలిటికల్ సైన్స్ సివిక్స్ సబ్జెక్ట్ ఖాళీ. నేను చేసింది ఎంఏ హిస్టరీ కాబట్టి మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ నుంచి 1 అటెంప్ట్లో జస్ట్ 10 డేస్లో 2 సంవత్సరాల పీజీ కంప్లీట్ చేసిన పొలిటికల్ సైన్స్. కేవలం పొలిటికల్ సైన్స్ సివిక్స్ ఖాళీ ఉంది సబ్జెక్ట్ కాబట్టి. అయితే ఫస్ట్ ఖాళీ అయిన పోస్ట్ ఏంటంటే తెలుగు సబ్జెక్ట్. తెలుగు సార్కి ఛార్జ్ ఇచ్చింది నేను. ఫస్ట్ తెలుగు లెక్చరర్గా పనిచేశాను రామకృష్ణ. అప్పుడే నేను తెలుగు లెక్చరర్గా చేసినప్పుడు సుందరకాండ అని వెంకటేశ్వర స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ రూమ్ పోగానే సుందరకాండకి సందడి సందడి, నేను తెలుగు చెప్పడానికి వస్తే సుందరకాండకి సందడి అన్నట్టే ఆ సినిమాలో ఏ విధంగా జరిగిందో వెంకటేష్ తెలుగు లెక్చరర్గా అయినప్పుడు ఆయన శిష్యురాలు ఆయనతో పాటు ఉద్యోగం చేసినట్టు అలివేలని ఇక్కడ నాతో పాటు నా స్టూడెంటే నాతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుంది. అంటే సబ్జెక్టు నేను నల్గొండలో స్టడీ సర్కిల్ 96 నుంచి 2006 వరకు 10 సంవత్సరాలు నడిపి 10,000 మందికి కోచింగ్ ఇస్తే 2,000 మంది టీచర్లే, ఒక 10 మంది గ్రూప్ 1 ఆఫీసర్లే, ఒకరు IPSI మ్యాగ్నార్ ఎస్పీగా చేసిన లైబ్రరీ ఆఫీసర్ వెంకటేశ్వర. తర్వాత ఇంకో వాళ్ళ కజిన్ బ్రదర్ మన ఇన్స్పిరేషన్తో IAS కావాలి. అంటే కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ఏ విధంగా అయితే సబ్జెక్టు అక్కడ ఏ విధంగా చెప్పేదో అదే విధంగా ఇక్కడ చెప్పేది. ఆ స్థాయిని మీరు అందుకోలేక కొంచెం ఏంటంటే టఫ్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ నాకు పీజీ చేసేటప్పుడు కలిసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కలిశారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కలిశారు. సార్ మీరు చెప్పిన సబ్జెక్టు మేము గుర్తుంచుకోవడం వల్ల ఎంఏ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు మేము ఈజీగా సునాయాసంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయగలిగినాం. సైదులు చెప్పినట్టు మన ఇంగ్లీష్ లెక్చరర్ చేస్తూ చాలా సంతోషం. అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. శైలజ చాలా చక్కగా మాట్లాడింది. అవన్నీ అప్పుడు జరిగినటువంటి సంఘటనను పూసగుచ్చినట్టు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా జ్ఞాపక శక్తితో కూడుకున్న విషయం. నేను సబ్జెక్ట్ విషయంలో మీకు ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే సోక్రటిస్, అరిస్టాటిల్, ప్లేటో, రూసో, బెంథామ్ వీళ్ళందరి గురించి చెప్తుంటే నిద్ర వచ్చే సబ్జెక్ట్. ఆ నిద్ర వచ్చే సబ్జెక్ట్ అయినా కూడా నిద్ర రాకుండా ఉండడానికి మీకు జోలపాట వాడినట్టు ఉండకుండా మంచిగా దాన్ని ఒక కథ రూపంలో దాన్ని మనిషి చెప్పడానికి ప్రయత్నించారు. అలా సిద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ సిద్ధాంతాలు ఫస్ట్ తెలిస్తేనే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అర్థమైంది. అది డిగ్రీలో కూడా సేమ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది, కొంచెం ఎలాబరేట్. తర్వాత సెకండ్ ఇయర్లో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, అక్కడ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతే తేడా ఉంటుంది. అయితే ఆ విధంగా ఎకనామిక్స్ అయినా మన హిస్టరీ తర్వాత శేఖర్ రెడ్డి అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తాం. ఆ కాలేజీ ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము నడుపుతారు అనే ఒక నమ్మకంతో మేము అప్పగిస్తే వాళ్ళు ల్యాండ్ అమ్ముకోవడం, తర్వాత కాలేజీ పర్మిషన్ కూడా అమ్ముకోవడం చాలా చాలా బాధాకరం.
ఎందుకంటే ఆ కాలేజ్ ఉంటే కాలేజీలో ఈ ప్రోగ్రాం పెట్టుకుంటే అదొక ఆత్మీయ అనుబంధంలాగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. నేను 14 ఏళ్ళు లెక్చర్ చేసిన పలానా వాళ్ళని ఎక్కడ పోయినా చెప్పుకుంటాను. ఈ చదువు చెప్పినప్పుడు ఏమంటారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువేవో మహేశ్వర, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు ఫస్ట్ గురువు తల్లి, సెకండ్ గురువు తండ్రి, థర్డ్ గురువే టీచర్. అర్థమైంది? అందుకోసమే ఒక్కోసారి కొంతమంది ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు వస్తే నేను చెప్పేది ఫస్ట్ తల్లిదండ్రులు ప్రథమ గురువు, మేము సెకండ్ గురువు, చదివే వాళ్ళు థర్డ్. 33 × 3 99%. ఫెయిల్ అయ్యారంటే మేము 33% చెప్తే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, ఇన్స్పిరేషన్, ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. ఆ గైడ్ లాగా పనిచేయడంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. కొంతమంది ఫెయిల్ అయిన తల్లిదండ్రులు అంటే బాధ వ్యక్తం చేస్తే సమాధానం మేమంటే చెప్పేది కాలేజీకి స్ట్రెంత్ గురించి ఎండాకాలం మొత్తం కూడా పేపర్లు దిద్దగానే వాల్యుయేషన్ అయిపోగానే తిరిగి నియోజకవర్గంలో దాదాపు అన్ని విధులు కవర్ చేసి అందరం కాలేజీలో పనిచేసే వాళ్ళం. మరి మనం ఈ నియోజకవర్గంలో మన స్టూడెంట్స్ నేను చదువు చెప్పిన వరకు 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా మొత్తం చెప్పింది ఒక 10,000 మంది, ఒక 30,000 మందికి విద్యాబోధన అందించి ఇక్కడైనా స్కాలర్షిప్ వస్తుంది తీసుకునేది. మా దగ్గర అయినా కూడా డబ్బులు లేకుంటే కోచింగ్ హైదరాబాద్కి వెళ్ళి వేలు పెట్టి ఉద్యోగ పరీక్షలు పోటీ పడేవాళ్ళు నల్గొండలో వాళ్ళ ఆర్థిక స్తోమతకు సంబంధించి జస్ట్ 1,000 రూపాయలు ఫీజు పెడితే నా దగ్గర 500 ఉన్నాయి సార్ అంటున్నా చేర్చుకున్నాం. లింగయ్య అని కొంపెల్లో ఉంటాడు, మన కాలేజ్ స్టూడెంటే. ఆ అబ్బాయి నేను 500 కూడా ఇచ్చుకోలేను సార్ అంటే సరే నా దగ్గర ఉండు, క్లాసులు అయిపోయిన తర్వాత ఏదైనా కాంఫరెన్స్ కానీ ఏదన్నా కుర్చీలు చదవడం కానీ ఇట్లాంటి పని చేసినట్లయితే నీకు ఫ్రీగా పెడతాం, అన్నం కూడా పెట్టి చేయించినట్టు 10 మంది స్టూడెంట్స్ వాళ్ళ ఆర్థిక వాళ్ళు అందరూ కూడా టీచర్లుగా చేస్తారు, గవర్నమెంట్ టీచర్. అయితే మన కాలేజీలో కూడా ఇన్స్పిరేషన్ కల్పించాలని చూసిన కానీ మీరు ఇంటర్మీడియట్ కాబట్టి టీటీసీ చేయాలి, తర్వాత బీడీ చేయాలి, ఇవన్నీ చేయాలి, చేసే వరకు మీకు నాలెడ్జ్ మీకు వస్తుందిలే అని ప్రభుత్వ ఉద్యోగం కూడా మీరు సాధించండి. మీకు మంచి నాలెడ్జ్ ఉంది, డిగ్రీ పూర్తయిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. గ్రూప్ 2 అయితే కేవలం బిట్సే ఉంటుంది, మామూలు ఇంటర్వ్యూ ఉండే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా తీసేసారు. ఆ విధంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో రామకృష్ణ కాలేజీలో మీరు అందరూ కలుసుకొని చాలా ఆనందంగా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నట్టు చాలా సంతోషం. ఇప్పుడు మీరు విద్యార్థుల స్థాయి నుంచి ఇప్పుడు ప్రజెంట్ తల్లిదండ్రుల స్థాయికి వచ్చారు. ఒకప్పుడు మీ తల్లిదండ్రులు చదివించడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా చెప్తారు పాస్ అవుతారు అనేది. ఇప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే వచ్చినటువంటి వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి రకరకాల వ్యాపకాలు, గేమ్స్, ఫారెన్ గేమ్స్, బిట్టింగ్ చేస్తే బిట్టింగ్లో ఓడిపోయి డబ్బులు ఓడుకొని ఏడ్చి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు పిల్లలు. వాళ్ళని కంట్రోల్ చేసి సిస్టాన్ని చూడండి. వాళ్ళు ఈ 24 గంటలు వాట్సాప్ వాడుతున్నారా, ఫేస్బుక్ చూస్తున్నారా, లేకపోతే ట్విట్టర్ చూస్తున్నారా, ఏం చూస్తున్నారా అనేది ప్రతి ఒక్కటి గమనించాలి. వాళ్ళు టైం వేస్ట్ కాకుండా వాళ్ళని మనం మార్గదర్శకంగా వహించాలి. అంతేగాని మీ తల్లిదండ్రులకు ఆ బాధ లేదు, మా తల్లిదండ్రులకు ఆ బాధ లేదు, కానీ మీకు మాత్రం అది ఉండదు. మీ పిల్లలు ప్రయోజకులు కావాలి, మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. వాళ్ళు చదివేవి పేపర్ చదివే వాళ్ళే తక్కువే, ప్రతిదీ వాట్సాప్లో ఏం చేస్తుంది కొంచెం న్యూస్ అందులో కటింగ్ చేసి అందులో పెట్టారు. కానీ మొత్తం చదవాలి. ఒక కాంపిటేటివ్ పరీక్షల దాంట్లో మా ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందంటే పేపర్ చదవడానికి వచ్చి నేను 4 గంటలు పనిచేస్తాను. ప్రింటర్ ఆఫ్ సైలెన్స్కి ఎవరు కూడా కనీసం వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. అంత నిబద్ధతతోనే వాళ్ళు కమిట్మెంట్తోనే ఉంటేనే కూడా దాన్ని ఫేమస్ చేసి బాధ్యత ఉన్నారు. అట్లాంటి పట్టుదల అది ఉన్నది నాకు. కాబట్టి మన స్టూడెంట్స్ అందరినీ కూడా చేయాలి. అవసరమైతే మన స్టూడెంట్స్ని కూడా భాగస్వామ్యం చేయాలి. వేరే మంది చదువుతున్నారు, ఒక్కొక్కరు ఒక 10,000 20,000 షేర్ పెడితే
అంటే సక్సెస్ స్టోరీస్ కొన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే జీవితంలో మనం బాగుపడతాం. ఉదాహరణకు శేఖర్ రెడ్డి గారు వాళ్ళ అన్న ప్రాక్టీస్ చేస్తే నాకు నల్గొండలో ప్రాక్టీస్ జస్ట్ 1600 గజం. ఇప్పుడు అది 20,000 పైన ఉంది. 300 గజాలు తీసుకున్నా 45,000. ఇప్పుడు నాకు ఎంత వస్తాయి? ఒక 75 లక్షలు నాకు వస్తాయి. ఒక ఐడియా జీవితానికి మారుస్తుంది అన్నట్టు మన కాలేజీని కాపాడుకోవడానికి మీరు చేయి కలుపుదాం, రామకృష్ణ కాలేజీని ఈ నియోజకవర్గంలో నిలుపుదాం అనేది అనుకుందాం. అది కాంపిటేటివ్ ఓరియంటేషన్గా ఉండాలి. శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడున్న మల్లయ్య గారు, నరసింహ గారు అందరూ కూడా మంచిగానే కష్టపడ్డారు. రాను కోడంపట్లలో రావడం, నారాయణపూర్లో గవర్నమెంట్ కాలేజీ రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. జరగడం వల్ల ఆ విధంగా మనకు అనుకోని పరిణామాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా మన కాలేజ్ బిల్డింగ్ అయితే ఇప్పటికీ ఉన్నదని లాట్లు మొదలు వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పటికి కూడా ఉన్నదనిపిస్తుంది. మంచి కాంపిటేటివ్ స్పిరిట్ వేలో సాధించిన ఎక్కడైనా కూడా సక్సెస్ అయిపోయింది. నారాయణలో ఆ అబ్బాయికి ఐఏఎస్ విత్ డిగ్రీ సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అట్లా కట్టి వస్తున్నారు. మంచిగా చెప్పేవాళ్ళు ఉంటే ఎక్కడ ఏ మార్గంలో ఉన్నా కానీ సక్సెస్ అయిపోయింది. ఉట్నూరు ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో రెసిడెన్షియల్ స్కూల్ ఫస్ట్ సక్సెస్ అయింది. నాగార్జున సాగర్లో సక్సెస్ అయింది. కర్నూలులో శ్రీలోకి డిగ్రీ కాలేజ్ సక్సెస్ అయింది. అట్లా అక్కడి నుంచి ఎంతోమంది సర్వేలు గురుకుల పాఠశాల రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ ఏర్పడ్డ గురుకుల పాఠశాల, అందులో నుంచి ఎంతోమంది ఐఏఎస్ ఎంపికయ్యారు. అంటే మంచిగా చెప్పే లెక్చరర్స్ ఇంకా ఉన్నారు, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఇంకొకసారి 1 సంవత్సరంలోగా మీ అంత ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయండి. నరసింహకైతే స్టూడెంట్స్ గురించి మల్లయ్య నరసింహ తెలిసినంత స్టూడెంట్స్ మనకు తెలియదు, వాళ్ళు లోకల్గా ఉంటున్నారు. కాబట్టి ఎవరెవరు స్టూడెంట్స్ వాళ్ళను కలిసినప్పుడల్లా నెంబర్లు తీసుకొని విజ్ఞప్తి చేస్తుంది. ఓల్డ్ స్టూడెంట్ ఒక 20,000 మందితోనే మనం మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చే డొనేషన్తో కూడా కాలేజీ నడపచ్చు. కోఆపరేటివ్ ఎల్ఎంఎల్ వెస్పవాడు పెడితే నయా పైసా మన దగ్గర లేదు. మొత్తం షేర్లు ప్రకటించిండు. షేర్లు ప్రకటిస్తే అందరు షేర్లు కడితే ఆ వచ్చిన అమౌంట్తోనే ఎల్ఎంఎల్ వెస్పో ఒక మెకానికల్ ఇంజనీర్ చేసి దేశంలో ఫేమస్ అయ్యింది. చేతకేమో కంపెనీ కానీ ఎల్ఎంఎల్ వెస్పా అనేది ఒక ఇంజనీరింగ్ మెకానికల్ స్టూడెంట్కి వచ్చిన ఐడియా. ఆ విధంగా కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి అని ఏపీజే అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి అన్నారు. ఆయన అన్నది వాస్తవం. ఫస్ట్ కళనే కనుకుంటే దాన్ని సాకారం చేసుకోలేదు. నేను ఐఏఎస్ కావాలనేది 7th క్లాస్లో పద్యం రాసుకున్నాను. మా పెద్దయిన హనుమజ్జనని హరికథ రాసుకున్నాను. హరికథ రాస్తే అందులో మా వంశావళి గురించి రాసుకున్నాను. ఫస్ట్ దాన్ని ప్రాసడిగా మార్చి, ప్రాసడి అంటే తెలిసి జస్ట్ మా పదాలు ఆర్టికల్ తెచ్చి నేను పద్యం రాసుకొని జీవిత లక్ష్యాన్ని ప్రకటించుకున్నాను. చొల్లేటి వంశాబ్జకరుండ నేను నరహర్యాచార్య పార్వతీదేవి పుత్రుండ భారతీదేవి సత్కృపచేత భారత పరిపాలన సేవాములకుండ రాజశేషోభూషుండ సకల విద్యాపారంగకుండ సజ్జనుండ అని 7th క్లాస్లో రాసుకున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడు రాష్ట్రపతి అయిందో నేను రాసుకున్న ఒక 30 సంవత్సరాలు. అట్లా మన పిల్లలకు కూడా మనం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. బోధనలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్స్పిరేషన్. కింది స్థాయి ఉన్న వాళ్ళని ఏమంటాము? ఎన్జీటీ అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటారు. తర్వాత హై స్కూల్లో చెప్పే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అంటారు. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ అంటే జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ అంటున్నాము డిఎల్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. లెక్చరర్ ఎవరంటాము? కృష్ణా యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజీలో పనిచేసే వాళ్ళనే లెక్చరర్ అంటారు. ఆ తర్వాత లెక్చరర్ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ రీడర్, రీడర్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత ప్రొఫెసర్, ప్రొఫెసర్ తర్వాత వైస్ ఛాన్సలర్. అది
హైరార్కీ. ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం చేస్తాడు, ఇట్లా వీటన్నిటిని వరుస క్రమంలో పేర్చేటట్టు. నీకు ఈ టీచర్ ఉన్న వరుస క్రమమే తెలియదు, నువ్వు వరుస క్రమంలో ఏం తెలుస్తావు? ఏదో అడ్డిమారి ముందు చూడేటట్టు ఏదో 3 4 ఆన్సర్ పెట్టేస్తావు. అర్థమైంది? మనం ఏ ఫీల్డ్ ఎక్కడ చేసినా కానీ పర్ఫెక్షన్ అనేది ఉండాలి. పర్ఫెక్షన్గా ఉండాలంటే చదవాల్సిన రెఫరెన్స్ పుస్తకాలు మంచిగా చదవండి. మ్యారేజ్ అయినా ఎన్ని సంవత్సరాలు నేను జాబ్ సంపాదించిన 15 సంవత్సరాలు. మ్యారేజ్ అవ్వడంతోనే జీవితం మొత్తం మూసిపోయినందుకు వద్దు. మీరు ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి తల్లిదండ్రుల స్థాయికి వచ్చారు, పిల్లల్ని పోషిస్తారు. మీ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచండి. క్లాసులో క్రమశిక్షణ లేకుంటే ఎందుకు కోపం వచ్చి కొట్టేదంటే, క్రమశిక్షణ లేని విద్యార్థి చుక్కాని లేని నావ వంటిది. కాబట్టి క్రమశిక్షణ అనేది జీవితంలో ఒక విలువైన సంపద. సంపదలలో అన్నింటిలో విద్య గొప్ప సంపద. విద్య ఉంటే ఎప్పటికైనా కూడా ఎక్కడైనా రాణిస్తారు. విద్య ఏ విదేశాల పదం. ఇప్పుడు నేను సొంత ఊళ్ళో ఉండకుండా ఎక్కడైనా ఎందుకు పడుతున్న రాష్ట్రం మొత్తం కూడా నేను ఎలక్షన్లో రాహుల్ గాంధీకి అబ్జర్వర్గా పోయాను. ఎలక్షన్ అబ్జర్వర్గా అంతటి అవకాశాలు అనేవి వస్తాయి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు. అది కరెక్ట్ ఉందా లేదా, కౌంటింగ్ కరెక్ట్ చేసినా, ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ చేయడం, రిపోర్ట్స్ రాయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సివిక్స్లో నేను మంచిగా చెప్పిన కాబట్టి మీరు లా చేస్తే ప్రతి ఒక్క అంశం కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలు మొత్తం కూడా గుర్తుకొస్తాయి. ఆర్టికల్స్ అన్నీ కూడా. ఆ విధంగా మీ అందరూ వచ్చినందుకు, వాళ్ళ బాబు కూడా వచ్చిండు. ఉపన్యాసం వింటే ఏంటంటే స్ఫూర్తి పొందాలి. మీ దగ్గర నుంచి నేను స్ఫూర్తి పొందాలి, నా దగ్గర నుంచి మీరు ఇంకా స్ఫూర్తి పొందాలి. నేను సీనియర్ మోస్ట్ వాడు. మరి ఒక డిప్యూటీ తహసీల్దార్గా చేరి ఏపీఎస్సీ గ్రూప్ 2లో కాంపిటేటివ్ 5 లక్షల మంది కాంపిటీషన్ ఎదుర్కొని 110 పోస్టులు ఉంటే మరి 110 పోస్టులో మళ్ళీ 10వ ర్యాంక్ సాధించుకుంటుంది. ఇట్లా విద్య అనేది కృషితో నాస్తే దుర్భిక్షం ఎట్లనో, విద్య అనేది ఎక్స్పీరియన్స్. ఒకసారి చదివినా అనుకో, ఏ లోపం వల్ల మనం పోయినా చూసుకోవాలి. కాంపిటేటివ్ నెక్స్ట్ ఆ లోపాన్ని చదువు. కాంపిటేటివ్లో సక్సెస్ ఆ ఇయర్ మొత్తం జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ పేపర్లు ప్రతి ఒక్కటి కూడా కాంపిటేటివ్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఆ ఎగ్జామ్ రాయకుండా అవన్నీ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. చేస్తే మనకు గుర్తుండిపోతుంది. రిపీటెడ్గా వచ్చినా సరే గుర్తుండిపోతుంది. ఇప్పుడు మేము హిస్టరీ ఎప్పుడు చేసినాం కదా, హిస్టరీలో ఇయర్ అడిగినా కానీ చెప్పేస్తాం. అలా మళ్ళీ అర్థమైంది, బోర్ కొట్టదు. అట్లా సబ్జెక్ట్ అనేది పెంపొందించుకొని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ కాకుండా కనీసం బిట్స్లో రూపంలో ఉన్నాయి మంచిగా చదవండి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. ఏవో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియంలో కూడా పుస్తకాలు రచనించి స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి. మీరు చదవకపోతే మీరు చదువుతుంటే మీ పిల్లలు కూడా చదువుతారు. మావాడు సివిల్స్ ఐఏఎస్ కోచింగ్ ఇప్పుడు డిగ్రీ చేస్తుంది కదా, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం అయిపోయింది. ఆరా డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చావు, మరి పుస్తకాలను చదివిరా అంటే చదువుతున్న డాడీ ఇంకెప్పుడు చదువుతారా? మరి వెనుకబడితే వెనుకబడినాయి. పోటీ అనేది ఎట్లా ఉందంటే 0.5, 0.25లో కూడా మా అమ్మాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఎగ్జామ్లో 0.25 మార్కులు పోయింది. ఎంత బాధ ఉంటుంది అంటే పావు మార్కు. అదెందుకు వచ్చింది? ఒక ప్రశ్న మనం మర్చిపోతే, ఒక ప్రశ్న పెడితే మనం పిఓగా ఉండి 3-4 సంవత్సరాలు అట్లా నర్వస్ కావాలి. మళ్ళీ ఇదే క్వశ్చన్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సరైన ఆన్సర్ చేయాలి అనేది దృక్పథం ఉండాలి. మీరు బిజినెస్ చేస్తే బిజినెస్లో మెలుగులు పాటించాలి. బిజినెస్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అనుకో, నీకు 10 లక్షలు పడ్డది ప్లాట్, నీకు 11 లక్షలు వస్తుందంటే ఏమంటే మళ్ళీ అది రొటేషన్ చేసుకుంటూ ప్లాట్ పడుతుంది. 11 లక్షలు కొన్నా 15 లక్షలు వస్తే ఏమంటే అంటే
ఎప్పటికప్పుడు రొటేషన్ కావాలి బిజినెస్ టెక్నిక్ కూడా. నేను ఇంతవరకు ఏం చేసినా కానీ లాస్ అనేది కాదు నా జీవితంలో. మళ్ళీ ఆయనకు తెలుసు, మళ్ళీ ఆయన పత్తి పండించేది మా కాలేజ్ ఇంకా. నేనేమో మా రావిరాచారం దగ్గర ఒక ఎకరం మా అన్న తీసుకుంటే నేను ఉదయం పోయి వాకింగ్లో పోయి వ్యవసాయం చేయించొచ్చేది. వ్యవసాయం చేస్తే ఒక ఎకరంలో గడ్డి మీదనే పెట్టుబడి ఎలా తీసేది, ఒడ్లన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చేది. దాదాపు 300 మూట్లు. అట్లా ప్రతి దాంట్లో కూడా మనం మెలకువతో ఉంటే సక్సెస్, విజయం అనేది మనదే. కాబట్టి మీరు ఓల్డ్ స్టూడెంట్స్ ప్రజెంట్ మీరు మా స్థాయిలో ఫాదర్గా ఉన్నారు. ఇప్పుడు నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు అయితే 2 బిడ్డలు, ఒక కొడుకు కూడా పెళ్లి చేసిన. మా బాబు పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా ఊళ్ళు కూడా సివిల్స్ రాయాలనేది నా సంకల్పం. కానీ ఆయన జాబ్ సెలవు పెడితేనే రాస్తుంటే, జాబ్ చేసుకుంటూనే రాస్తేనే బాగా. సాఫ్ట్వేర్లో కూడా ఏంటంటే అవకాశాలు అనేది సన్నగిలుతున్నాయి. రోజు రోజుకు చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. జాబ్ ఉన్నటువంటి జాబ్ను కాపాడుకుంటూనే ముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను జాబ్ చేయకుండా ఓన్లీ 4 రూముల మధ్యనే కూర్చొని పుస్తకాలు నమ్మదాలంటే ఏదైనా చదువుతారంటే అది ఎంతోమంది కోటీశ్వరుల కొడుకులు ఉన్నారు. టాటా, బిర్లా, రిలయన్స్ వాళ్ళు ఎందుకు ఐఏఎస్ కాకపోవట్లేదు, వాళ్ళు ఎందుకు ఐపీఎస్ కావట్లేదు, పేదవాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారంటే ఎవరు కష్టపడి చదవగలిగితే వాళ్ళే అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొన్ని సందర్భంలో కొన్ని పేపర్ లీక్లు రాసి కొన్ని గందరగోళం జరగవచ్చు. అదే ఎప్పుడు జరుగుతుందని భావించదు. 100కి 80% అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కరెక్ట్. ఒక 10 నుంచి 15-20% ఎప్పుడు ఎక్కడో ఏదో చిన్న పొరపాటు అనేది ఉండకుండా మనం 100% చేయలేదు. కలియుగంలో ఒకే పాదము ధర్మం ఉంటుందంట. 4 పాదాలంటే 100%. కలియుగంలో 25% ధర్మం ఉంటుంది, 75% అధర్మం ఉంటుంది. 25% మనం ధర్మంగా 100కి 25 పనులు చేయగలిగినట్టే మనం కలియుగ ధర్మాన్ని పాటిస్తున్నాం. 100% చేస్తున్నాం అంటేనేమో నెక్స్ట్ వచ్చే యుగం కృతయుగం. నెక్స్ట్ వచ్చే యుగాన్ని సత్యయుగం ఎందుకంటారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు మన సెల్ ఫోన్ మొత్తం కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి రికార్డ్ అవుతుంది. నువ్వు ఏదైనా చేసినావు అనుకో, పోలీసు వాళ్ళు ఎమ్మటే మన రికార్డు తెప్పిస్తారు. నువ్వు ఇది అనలేదంటే నువ్వు అన్నవు చూసుకో అని చూపిస్తాడు. కాబట్టి సత్యయుగం అంటే అబద్ధం మాట్లాడడానికి వీలుగా అనే విధంగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన మనసులో ఏమున్నది కూడా తెలుసుకునే శక్తి దానికి ఉంటుంది. మన మేధాశక్తితోనే మనం రూపొందించుకున్నాం. మన మైండ్లో 20,000 కంప్యూటర్లకు ఉన్న జ్ఞాప శక్తి మనకు ఉన్నది. కానీ మనం ఎవరు యూజ్ చేసుకోలేదు. ప్రపంచంలో ఉపయోగించుకున్న వాళ్ళు గొప్ప వ్యక్తులు స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత ఐన్స్టీన్, న్యూటన్, ఇట్లాంటి 10 మంది, అబ్రహాం లింకన్, అలాంటి వ్యక్తులు 10 మంది వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు. రామకృష్ణ పరమహంస. అట్లా మైండ్ను ఏ మానవ శరీరంలో ఏ దాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటే అది తొందరగా ఇదవుతుంది. బ్రెయిన్ డెత్ అనేది ఎందుకు వస్తుంది అంటే బాగా మైండ్ అంటే పరిశోధన చేయకుండా కొందరు ఏం చేస్తారు, కుటుంబ విషయాన్ని ఆలోచించిందే పదే ఆలోచన. మా ఆయన ఇట్లానే, మా ఆయన ఇట్లానే, మా ఆయన ఇట్లానే, పొద్దుకి నాకు 24 గంటలు అదే రికార్డు అవుతుంటుంది. అట్లాంటిది పెట్టుకోవద్దు. ఆయన కూలుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అన్నారంటే అని మాట్లాడుకొని సంప్రదింపుల ద్వారా సంసారాన్ని ముందు స్థాయికి తీసుకెళ్ళాలి. అంతకుమించిన పరిష్కారం లేదు. అట్లా ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరిస్తూ అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి జరుపుతూ మీ పిల్లల్ని కూడా సన్మార్గం నడిపిస్తూ మంచి ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు మంచి ప్రయోజకులుగా చేయాలి. ఈరోజు బాలనే రేపటి పౌరులు అని చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు మనందరం కూడా మన విద్యుక్త ధర్మాన్ని ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మర్చిపోకుండా ఆ విధంగా మనం కష్టపడి మీరందరూ కూడా మంచి పొజిషన్స్ ఇంకా భవిష్యత్తులో నేను చూడాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన ముఖ్య అతిథులు మా ముందుగా అయినటువంటి పెద్దలందరికీ మరియు నా ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. ఏమనుకోదు ఫ్రెండ్స్, లేట్ అయింది కొద్దిగా పర్సనల్ పనుల వల్ల. తప్పకుండా నేను ఎర్లీగా వచ్చేసి ప్రోగ్రామ్ దగ్గర చూస్తున్నామని అనుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఏదేమైనా కానీ ఒకసారి వచ్చి మన ఫ్రెండ్స్తోని పాత జ్ఞాపకాలు ఈ అన్నింటినీ మనం ఒకసారి నిమర్వించుకుందామనే ఆలోచనతోనే రావడం జరిగింది. నాకన్నా ముందు మీరందరూ మాట్లాడచ్చు. ఇది ఇప్పుడు నేను 2005 నుంచి 2010 వరకు శ్రీరామ్ కిడ్స్లో జాబ్ చేసిన. తర్వాతకి 2010 నుంచి 2015 వరకు రియల్ ఎస్టేట్ చేసిన. తర్వాతకి 2015 నుంచి స్టిల్ నా ఇప్పుడు బిల్డర్గా పనిచేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి
boy. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, leader, leader. Leader, 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 leader. आगे क्या నాది నా ఫ్రెండ్ది